గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవశంభురూపాన్. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వం తం విద్యాతీర్థం గురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు, పరమ జగద్గురువులు, మహాసన్నిధానం వారు, మహాతపస్సంపన్నులు, సకల శాస్త్ర పారంగతులు అయినటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి 50 సంవత్సరాల సన్యాసాశ్రమ స్వీకారం పూర్తి అయ్యే సందర్భంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రవచన కార్యక్రమాలలో శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి కొన్ని విశేషాలని మనం చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో మనం శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి పరమగురువులైనటువంటి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారి గురించి నిన్న చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. చివరిగా 1-2 విషయాలు చెప్పి ఆ తర్వాత చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి గురించి చెప్పుకుందామని చెప్పి కూడా నేను నిన్న మనవి చేశాను. ఆదిశంకరాచార్యుల వారు కాంచీపురంలో కామాక్షీదేవి ఎదుట శ్రీచక్రాన్ని స్థాపించారు. నాస్తిక మతాలని, దుర్మతాలని, అసత్య మతాలని నిరాకరించడానికి గాను, ఖండించడానికి గాను, సత్యమైనటువంటి అద్వైత మతాన్ని ప్రచారం చేయడానికి, స్థాపించడానికి గాను వారు కాంచీపురం ఇచ్చేసి శ్రీచక్ర స్థాపన చేశారు. అదేవిధంగా శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారు కూడా జంబుకేశ్వరంలో శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి ఉగ్రస్థితిని శాంతపరచడానికి గాను అమ్మవారి 2 చెవులకి 2 ఆభరణాలు చేయించారు. అవి శ్రీచక్రాత్మక తాటంకములు అని. తాటంకం అంటే చెవుల యొక్క ఆభరణాలు. శ్రీచక్రంతో కూడుకున్నటువంటి ఆభరణాలని చేయించారు. అంటే ఆ ఉగ్రస్థితి పోయి శాంతస్థితి ఏర్పడుతుంది అని. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ కాలంలో శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారి కాలంలో దేవీ పూజ వేరే పద్ధతుల్లో ఉన్నది. వైదిక ఆచార పద్ధతిలో కాకుండా వామాచార పద్ధతిలోనూ తాంత్రిక పద్ధతిలోనూ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. వాటినన్నిటినీ కూడా ఆఫ్ చేసి కేవలం వైదిక మార్గంలోనే అమ్మవారి పూజని చెయ్యాలి అని చెప్పి
నిర్ణయం చేసినటువంటి మహానుభావులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వాముల వారు. ఇంతవరకు మనం శృంగేరి శారదాపీఠానికి 33వ పీఠాధిపతి అయినటువంటి ఆ మహాస్వాముల వారి గురించి మనం చెప్పుకున్నాం. ఇక వారి తర్వాత పీఠాన్ని అలంకరించిన వారు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు. వారు 34వ పీఠాధిపతి. వీరు పూర్వాశ్రమంలో నరసింహ శాస్త్రి అనే పేరుతో ప్రసిద్ధులు. వీరు శృంగేరియే వీరి నివాస స్థలము. వీరిని ఈ శివాభినవ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారు ఈ పిల్లవాడిని నరసింహ శాస్త్రి అనే పిల్లవాడిని ఎన్నుకుని శృంగేరి వేద పాఠశాలలో నేర్పించి అక్కడ శాస్త్ర పాఠాలని చెప్పించారు. మహాపండితుడు. అందువలనే చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు గురువు అనుగ్రహంతో మహాపండితులయ్యారు. ఆయన తన శిష్యుడు మహాపండితుడు కావాలి అని చెప్పే సంకల్పంతో ఈ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారు అమ్మవారిని ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం. అమ్మా, ఈ బాలుణ్ణి, ఈ నృసింహుణ్ణి సర్వజ్ఞుడుగా నీవు తొందరగా చెయ్యమ్మా. ఎంతో వినమ్రమైనటువంటి స్వభావము కలిగిన వాడిగా, వినయ విధేయతలు కలిగిన వానిగా, ఉత్తమ జ్ఞాన సంపన్నమైనటువంటి వానిగా ఓ అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పి ప్రార్థన చేశారు. ఈ నరసింహ శాస్త్రి అనే ఈ బాలకునికి చంద్రశేఖర భారతీ స్వాములు అని చెప్పి ఒక యోగ పట్టాన్ని, దీన్ని పేరు మార్చినప్పుడు ఒక యోగ పట్టము అంటారు దాన్ని. యోగ పట్టంతో 34వ పీఠాధిపతిగా వీరు శృంగేరి పీఠాన్ని అలంకరించారు ఈ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు. ఇక వీరి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి గురించి కూడా కొన్ని విశేషాలు చెప్పుకున్న తర్వాత ఈ క్రమం అంతా కూడా శృంగేరి పీఠక్రమం అంతా తెలుస్తుంది కాబట్టి అప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి వృత్తాంతంలోకి ప్రవేశిద్దాం. ఈ నరసింహ శాస్త్రి అనే పేరు కలిగినటువంటి పూర్వాశ్రమంలో ఈ పిల్లవాడు శృంగేరిలోనే జన్మించాడు. సుబ్బాశాస్త్రి గారు అని చెప్పి తాతగారు. వీరిది శృంగేరి. మహా పండితులైన ఆయనే కాదు, వారి అబ్బాయి గోపాల శాస్త్రి గారు కూడా, అంటే మన ఈ నరసింహ శాస్త్రి గారి యొక్క తండ్రి, ఆయన కూడా ఎంతో గొప్ప పండితులు. ఈ గోపాల శాస్త్రి గారికి 14 మంది సంతానం. 14 మంది సంతానంలో 13 మంది కాలం చేశారు. చివరి పిల్లవాడు 14వ పిల్లవాడు ఈ నరసింహ శాస్త్రి మాత్రమే మిగిలాడు. ఈ శృంగేరి శారదాపీఠానికి పీఠాధిపతి కావాలనే యోగం ఉన్నది కాబట్టి ఈ ఒక్క పిల్లవాడు మాత్రం ఆ విధి ఆజ్ఞని అనుసరించి ఈయనొక్కడు మిగిలాడు. ఈయనే తర్వాతి కాలంలో శారదాపీఠానికి పీఠాధిపతులు అయినారు. ఇక వీరి చంద్రశేఖర భారతీ స్వాముల వారి యొక్క తెలివితేటల గురించి ఇక వర్ణన ఎవరికీ శక్యం కాదు. అమోఘమైనటువంటి తెలివితేటలు, గొప్ప తపస్సంపన్నులు, గొప్ప జీవన్ముక్త స్వభావులైన, బాల్యం నుంచే గొప్ప జీవన్ముక్త స్వభావులైన వీరిని, ఈ పిల్లవాడిని, ఈ నరసింహశాస్త్రి అనే పిల్లవాడిని ఈ వీరి గురువు గారు శృంగేరి పాఠశాలలోనూ ఆ తర్వాత బెంగళూరులో శృంగేరి మఠం పాఠశాలలోనూ కూడా చేర్పించి శాస్త్రాధ్యయనం చేయింపజేశారు. ఎవరు? ఈ సదాభినవ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వాముల వారు. అంటే ఈ నరసింహశాస్త్రి అనే పిల్లవాడు శృంగేరిలో చదువుకున్నాడు. తర్వాత బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ ఉంది ఆ శాస్త్ర పాఠశాలలో చదువుకున్నారు. ఇంకా ఈ పిల్లవాని యొక్క బాల్యం, ఈ పిల్లవాని యొక్క విశేషాలు కొద్దిగా చెప్పుకుందాం. ఈ చంద్రశేఖర భారతీ మహాస్వాములు వారిగా ఎవరైతే అయ్యారో వారి గురించి. పూర్వాశ్రమంలో వీరి పేరు చెప్పాను కదా, నరసింహశాస్త్రి అని. ఓసారి
వీరి గురువులు అంటే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాములు వారు యాత్రకు పెడుతున్నారు. శృంగేరి నుంచి బయలుదేరుతూ పిల్లవాళ్ళకందరికీ కూడా, చదువుకుంటున్నటువంటి పిల్లవాళ్ళకందరికీ కూడా మంత్రాక్షతలు ఇచ్చారు. మంత్రాక్షతలు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు? పిల్లవాళ్ళంతా వెంటనే వినియోగం చేస్తారు. నెత్తి మీద వేసుకోవడం, ఏదో కళ్ళకద్దుకుని చేసుకోవడం, వెంటనే వినియోగం చేస్తారు. ఈ శ్రీనివాస శాస్త్రి అనే ఈ నరసింహ శాస్త్రి అనేటువంటి ఈ పిల్లవాడు మాత్రం వాటిని వెంటనే వినియోగించకుండా ఒక కాగితంలో పొట్లం కట్టి గురువుగారి పటం కింద పెట్టి పూజ చేసుకోవడం మొదలుపెట్టాడు ఈయన. అంటే ఈయనలో ఉన్నటువంటి గురుభక్తి ఎటువంటిది, ఈయనలో ఉన్న సంస్కారం ఎంత గొప్పది అని చెప్పడం కోసం, ఎంత విశిష్టమైనటువంటి ఆచరణ అని చెప్పడం కోసం ఇదొక ఉదాహరణ. గురువుగారు వచ్చిన తర్వాత తన శిష్యుడు, అంటే పిల్లవాళ్ళల్లో ఒక పిల్లవాడు, విద్యార్థుల్లో ఒక విద్యార్థి అయినటువంటి ఈ నరసింహ శాస్త్రి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆనందపడ్డారు. ఇంకా ఈ నరసింహశాస్త్రి యొక్క బాల్యంలో ఉన్నటువంటి విశేషాలు కొద్దిగా 1-2 విశేషాలు. మిగతా విద్యార్థులు అందరితో మరి శృంగేరిలో చదువుకున్నారు, బెంగళూరులో చదువుకున్నారు కదా, మిగతా పిల్లలందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి అద్దాల గూడు లాంటి ఒక పెట్టి తీసుకొచ్చి, పూర్వం మా చిన్నప్పుడు కూడా చేసేవారు, ఇంత పెట్టి ఉంటుంది అద్దాల పెట్టి, దాంట్లోంచి ఇలా చూస్తూ ఉంటే దాంట్లో ఏంటంటే పెద్ద బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, పట్టణాలన్నీ కాశీ రామేశ్వరం మొత్తం పట్టణాలన్నీ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తిప్పుతూ ఉంటే ఒక్కొక్క పట్టణం తర్వాత ఓ పట్టణం అలా వస్తూ ఉంటుంది. బయటకి ఏం కనిపించదు, అక్కడికి వెళ్ళి మాత్రం జాగ్రత్తగా ఆ కన్నం దగ్గర మాత్రం కన్ను పెట్టి చూడాలి. కాశీ రామేశ్వరం లాంటి పట్టణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ అద్దాల గూడు లాంటి పెట్టి తీసుకొచ్చి తమాషా చేస్తున్నాడు అనమాట. చేస్తుంటే దానికి 3 పైసలు ఛార్జీ. 3 పైసలు ఛార్జీ ఎవరైతే పిల్లవాళ్ళు ఇస్తారో వాళ్ళకి ఆ అద్దాల గూడు లో ఈ పట్టణాలన్నీ చూపించడం అనేది జరిగేది. అయితే నరసింహశాస్త్రి అనే ఈ పిల్లవాడికి కూడా ఆ విశేషం, ఆ పట్టణాలు, అద్దాల గూడులో ఆ వింతలు విశేషాలు చూడాలనిపించింది. 3 పైసలు ఇమ్మన్నారు. ఆయన దగ్గర 3 పైసలు లేవు. కానీ ఆయన ఏమీ చింతపడలేదు. చింతపడకుండా ఆయన ఏమన్నారంటే, ఎందుకయ్యా ఈ అద్దాల గూడు, నా హృదయం అనే గూడు ఉంది, ఈ హృదయం అనే గూడులో కాశీరామేశ్వరాలు ఏమిటి, కైలాసమే ఉంది, నా హృదయం అనే ఈ గూడులో కైలాసాన్నే నేను సందర్శిస్తున్నాను, నాకు ఈ అద్దాల గూడు ఎందుకు అని చెప్పి అన్న మాట గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది అంటే ఆ బాల్యంలో అంటే పరమాత్మ హృదయ దేశంలో తిష్టవేసి ఉంటాడు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అంటే ఆ బాల్యంలోనే ఇంత విజ్ఞానాన్ని ఆ బాలుడు సంపాదించాడు, నరసింహశాస్త్రి అనేటువంటి ఆ బాలుడు సంపాదించాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా ఏంటంటే అంతర్ముఖ దృష్టి. ఎప్పుడూ కూడా బాహ్యానికి అందరితో ఉన్నట్టుగా కనిపించడమే కానీ ఆయన దృష్టి అంతా కూడా అంతర్ముఖం. అంటే ఆ దృష్టిని లోపలికి పోనిచ్చి లోపల ఉన్నటువంటి హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని చూడడానికి ఆయన మొత్తం సమయం అంతా వెచ్చించేవారు. ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పి ఎక్కడికక్కడికో పరిగెత్తక్కర్లేదు. మన హృదయాకాశంలోనే లోపలే ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే లేకపోతే ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి, చేతులు ఎక్కడి నుంచి కదిలేయి, కాళ్ళు ఎక్కడి నుంచి కదిలేయి? ఇది ఒక అచేతనమైనటువంటి పదార్థం. ఇది ఈ అచేతనమైనటువంటి పదార్థము ఎటువంటిది అంటే ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే అచేతన పదార్థాలు ఇవి. కన్ను చూస్తోంది అంటే ఈ కన్ను చూడడానికి ఆ శక్తిని ప్రసాదించిన వాడు ఒకడు కావాలి. అందుకే కేనోపనిషత్తులో కేనేషితం పతతి ప్రేషితం మనః అని చెప్పి మొదటి మంత్రం కేనోపనిషత్తులో, అయ్యా ఎవరు కోరుకొనగా, ఎవరు ప్రేరేపించగా ఈ మనస్సు ఆయా విషయాల మీద దుముకుచున్నది అని శిష్యుడు, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శిష్యుడు గురువు గారిని ప్రశ్నించాడు. అప్పటికే అతను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు. వేదాంత తత్వం అంతా కూడా వంటబట్టింది, శాస్త్రాలు అధ్యయనం చేశాడు. కాబట్టే గొప్ప ప్రశ్నని వేశాడు. అయ్యా గురువుగారు,
ఈ నా మనస్సుని ఎవరు ప్రేరేపిస్తున్నారండి? ఈ మనస్సు ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు నా మనస్సు మా ఇంటి గురించి ఆలోచిస్తోంది. ఈ మనస్సు ఇగో ఈ ఉపన్యాసం గురించి ఆలోచిస్తోంది. ఈ మనస్సు లేదా మరొక విషయాలు మా గురువు గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటోంది. ఈ మనస్సు ఆయా విషయాల మీద పోవడానికి వెళ్ళడానికి ఎవరండి ప్రేరేపించారు? ఎవరు తోశారు ముందుకి? ఇప్పుడు గొడ్డలి అనేటువంటి ఆయుధం చెట్లను నరికేస్తుంది. ఇదంతా మనకి తెలుసున్నదే. అయితే తనంతట తాను ఆ పని చేస్తుందా? మన ఇంట్లో గొడ్డలి ఉందండి, ఒక చోట పెట్టి ఉంచాం, దానంతట అది వెళ్ళిపోయి చెట్లను నరికేసి వచ్చేసి మళ్ళీ మన ఇంట్లో యథాస్థానానికి వచ్చేస్తుంది? అది రాదు. అదేవిధంగా కొడవలి వరిధాన్యాన్ని కోస్తుంది. వరిధాన్యాన్ని దానంతట అది వెళ్ళి కోసేసి గబగబగబా కోసేసి వచ్చేస్తుందా? కానీ సాధనం అది. ఆ ధాన్యాన్ని, ఆ వరిధాన్యాన్ని, ఆ చెట్లని, ఆ మొక్కలని కోసేది అదే. చెట్లని నరికేది గొడ్డలేని ఆయుధమే. కానీ అది ఒక చైతన్యాధిష్ఠితం కావాలి, పురుషాధిష్ఠితం కావాలి. ఒక పురుషుడి చేత అధిష్ఠితమైనప్పుడు, పట్టుకొనబడినప్పుడు అది తన పనిని తాను నెరవేరుస్తుంది. పురుషాధిష్ఠితం కానప్పుడు అది సొంతంగా తన పని తాను చేయలేదు. ఎందువల్లంటే అది అచేతన పదార్థం, అది జడ పదార్థం. అది జడ పదార్థము తాను సొంతంగా తన పని చేయలేదు. జడ పదార్థానికి చైతన్యాన్ని సంపాదింపచేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ జడ పదార్థము ఎలా చైతన్యం వచ్చింది? ఇదిగో ఈ పురుషుడు, నేను దానిని పట్టుకున్నాను కాబట్టి, నా చేతిలో పట్టుకున్నాను కాబట్టి, ఈ నా చేత నా ఆశ్రయము కలిగినటువంటి ఆ గొడ్డలి అనే ఆయుధము మొక్కలని, చెట్లని నరకగలిగింది. అలాగే కొడవలి వరిధాన్యాన్ని కోయగలిగింది. అవి అచేతన పదార్థాలు కాబట్టి చేతనాధిష్ఠితము అవశ్యము కావలసిందే. అదేవిధంగా ఈ మనస్సు అనేక విషయాలను ఆలోచిస్తోంది. అనేక విషయాలను ఆలోచించడానికి ఇది కూడా జడ పదార్థము. తానంతట తానుగా ఎప్పుడూ చెయ్యలేదు అది. ఈ మనస్సుని ముందుకు తోసేటువంటి చైతన్యాన్ని ఎలాగైతే గొడ్డలకి ముందుకు నడిపించేటువంటి ఒక వ్యక్తి అవసరమో, ఈ మనస్సు కూడా ఆయా విషయాల మీద ప్రసరించడానికి ఒక వ్యక్తి కూడా అవసరం. ఎవరా వ్యక్తి? ఎవరు అంటే చైతన్యము అని చెప్పబడింది. అంటే ఒక చైతన్యము చేత అధిష్ఠితమైనది కాబట్టి ఆ మనస్సు తన విషయాల మీదకి చేయగలిగింది. ఆ చైతన్యం ఎక్కడుంది? లోన ఉన్నది, మన హృదయాకాశంలో ఉన్నది. హృదయాకాశంలో ఉన్నటువంటి ఈ చైతన్యము దాని యందు చైతన్యాన్ని కలిగింపజేసింది కాబట్టి మనస్సు తన పనిని తాను చేయగలుగుతోంది. ఎందుకండి ఇలా చెప్పాలా? మనస్సు తన సొంతంగా తన పని తాను చెయ్యలేదా అంటే చెయ్యలేదు. అచేతనమైనటువంటి పదార్థం అది నీ అజమాయిష్యులో లేదది. ఆ మనస్సు భగవంతుడు ప్రేరణతోనే తాను తన పని చేయగలదు, కానీ సొంతంగా తాను చెయ్యలేదు. ఇది పాపము అని చెప్పి తెలిసినా కూడా మన మనస్సు మన మాట వినలేదు, ఆ పని చేస్తోంది. ధర్మరాజుకి జోదం ఆడితే ఓడిపోతామని చెప్పి తెలియకనా? ఆయనకి తెలుసు, ఆయన ధర్మజ్ఞుడైన, త్రికాలజ్ఞుడైన, ఏం జరుగుతుందో తెలుసు. జోదం ఆడితే ఓడిపోతానని తెలుసు. తన అన్నదమ్ముల్ని, తన తమ్ముళ్ళని, తన భార్యని కూడా అమ్మేశాడు ఆయన జోదంలో. తెలీదా? ఓడిపోతానని చెప్పి తెలీదా? కానీ అది మనస్సు స్వతంత్రం కాదుగా. తన మనస్సు స్వతంత్రం కాదు కాబట్టి తాను ఆ పని చేశాడు ఆయన. మనస్సే స్వతంత్రం అయితే, మన చేతిలో ఉన్నట్లయితే, నా మనస్సే నా స్వతంత్రంగా ఉన్నట్లయితే నాకు అంత పుణ్యం వచ్చే పనులే చేసేవాడిని. నేను తెలుసుగా, పుణ్యం వస్తే స్వర్గం వస్తుందని చెప్పి తెలుసుగా, నేను అంత పుణ్యమే చేసేవాడిని నేను. కానీ పుణ్యం చేయడానికి నా అధీనంలో లేదే. మనసు నా అధీనంలో ఉంటే, సేవకుడు నా అధీనంలో ఉన్నవాడు, ఒక బంట్రోత నా అధీనంలో ఉన్నవాడు నేను చెప్పిన మాట వింటాడు. నువ్వు ఇక్కడికే వెళ్ళావంటే అక్కడికే వెడతాడు. నీకు ఎక్కడ పని ఉంటుందే అక్కడికి నువ్వు పంపగలవు. నీకు అనుకున్నటువంటి పనిని సాధింపజేస్తాడు. ఆ విధంగా మనస్సు లేదే. అదే నీ అధీనంలో ఉన్నట్లయితే నీకు కావలసిన పనులన్నీ కూడా, పుణ్యకార్యాలు అన్నింటినీ చేసి ఆ స్వర్గాన్నే పొందేవాడివి నువ్వు. కానీ మన చేతిలో లేదే.
కాబట్టి ఈ మనస్సుకి ఆ చైతన్యాన్ని ఆ పరమాత్మే కల్పించాడు అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. ఎలా వచ్చింది? ఇగో లోనున్నటువంటి హృదయాకాశంలో ఈ చైతన్యం ఉన్నది. హృదయాకాశంలో ఉన్నటువంటి ఈ చైతన్యం వల్ల ఆ పదార్థానికి చైతన్యం ఏర్పడింది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఈ చంద్రశేఖర భారతీ స్వాముల వారిగా పూర్వాశ్రమంలో ఈ నరసింహశాస్త్రి అనే బాలుడు అదే సమాధానం చెప్పాడు. ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని చెప్పాడు. ఆ బాల్యంలో కూడా నా హృదయాకాశంలో చైతన్యం ఉన్నది, గూడు కట్టుకుని ఉన్నది, అది అన్నిటినీ చూపిస్తోంది. కైలాసాన్ని నువ్వు చూసి అందులో ఉన్నటువంటి 4-5 బొమ్మలే చూడగలవు, నేను విశ్వాన్ని అంతటినీ చూడగలను, కైలాసాన్ని అంతటినీ చూడగలను అని చెప్పి ఆ బాలుడు సమాధానం ఇవ్వడం అది అందరినీ కూడా ఆశ్చర్యం కలిగింపజేసింది. ఒకసారి వీరు ఎప్పుడూ కూడా అంతర్ముఖులు. ఇందాక నేను చెప్పానే, బయటకి అన్ని పనులు చేస్తున్నట్టు ఉంటారు, కానీ అసంగోహ్యయం పురుష అని చెప్పి మనకి వేదాంత శాస్త్రం చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తోంది. దేనితోనూ అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు, కానీ దేనితోనూ సంబంధం లేదా. కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలు ఏమీ లేవు ఆ పరమాత్మలో, కానీ అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అంటే మన యందు కర్తృత్వం అనే ధర్మం ఉంది, మనం చేస్తున్నాం కాబట్టి. మనం తింటున్నాం కాబట్టి భోక్తృత్వం అనే ధర్మం ఉంది. మనకి ఆయా వాటితో సంబంధం ఉంది, పరమాత్మకి దేనితోనూ సంబంధం లేదు. తామరాకు మీద నీటి బొట్టి వంటి వాడైన అసంగోహ్యయం పురుష. ఈ శృంగేరి శారదా పీఠానికి సంబంధించిన పీఠాధిపతులందరూ కూడా అసంగోహ్యయం పురుష అనేటువంటి వేదాంత వాక్యము సమన్వయం చేయడానికి అందరూ సమన్వయం జరుగుతుంది, అందరు పీఠాధిపతుల్లో కూడా. ఈ చంద్రశేఖర భారతీ స్వాములు వారు పూర్వాశ్రమంలో అప్పటికే నరసింహశాస్త్రికి ఆ పిల్లవాడికి అప్పటికే జ్ఞానోదయం కలిగింది. మూక పంచశతి శ్లోకాలన్నింటినీ కూడా ధ్యానం చేసుకుంటూ ఆయన ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. అంటే తను ఈ తీవ్రంగా దేనిని గురించి కూడా ఆలోచించట్లేదు ఆయన. ఓసారి శృంగేరి జన్మస్థలం అని చెప్పాను కదా, శృంగేరిలో ఉండి శృంగేరి లోపలికి రావాలని చెప్పి ఇటు రావాల్సింది పోయి అటు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. 2 మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు ఆయన, ఎక్కడికొడకో వెళ్ళిపోతున్నాడు ఆయన. అక్కడ ఉన్నవాళ్ళు ఇదేంటి పిల్లవాడు శృంగేరి కదా, శృంగేరి పిల్లవాడు తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికో వచ్చేస్తున్నాడు అని చెప్పి అడిగారు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావా అంటే శృంగేరి వెళ్తున్నాను అన్నాడు. శృంగేరి ఇటు వెళ్ళాలి కానీ అటు వెళ్ళడం ఏమిటా శృంగేరి అని చెప్పి అతనికి ఏమీ తెలియలేదు. ఆ పిల్లవాడిని పట్టుకొని తీసుకొచ్చి శృంగేరిలో దిగబెట్టారు. అంటే ఇదొక దృష్టాంతం, అంతర్ముఖ దృష్టి, బాహ్య విషయాల మీద ఎంతమాత్రం ఆయనకి సంబంధం లేదు అన్నదానికి ఇదొక దృష్టాంతం. ఈయన పీఠాధిపతులు అయిన తర్వాత 34వ పీఠాధిపతి అయిన తర్వాత తమ గురువులు ఆరంభించినటువంటి ఆ శారదాదేవి ఆలయపు పనులన్నింటినీ కూడా పూర్తి చేసి 1916వ సంవత్సరంలో కుంభాభిషేకాన్ని కూడా జరిపించారు ఈ చంద్రశేఖర భారతీ స్వాముల వారు. ఈయన 1924వ సంవత్సరంలో 4 సంవత్సరాల పాటు శృంగేరిని వదిలిపెట్టి బయటికి వెళ్ళి యాత్ర చేసి మొత్తం భారతదేశం అంతా కూడా పర్యటించి ధర్మోపదేశం ఆయన చేసినటువంటి మహానుభావులు. కాలడీలో వేదాంత పాఠశాలని కూడా స్థాపించి ఉచిత విద్యాభ్యాసాన్ని కల్పించినటువంటి మహానుభావులు ఎవరు? ఈ చంద్రశేఖర భారతీ మహాస్వాములు వారు. ఒకటి రెండు వృత్తాంతాలు. ఒకసారి ఈ చంద్రమౌళీశ్వర పూజని చేస్తున్నారు ఈ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు. పూజ సమయంలో నరసింహవనంలో పూజ చేస్తుండగా పాము వచ్చింది. అక్కడున్న భక్తులందరూ కూడా కంగారుగా లేచి గబగబా భయపడిపోతున్నారు. అందరూ కూడా హడావుడిగా ఉంది, ఎవరిని భయపడద్దన్నారు. ఒక అభిషేకం కోసం తీసుకొచ్చినటువంటి పాలగిన్నె ఉంది, పాలగిన్నె అక్కడ పెట్టారు. ఆ పాము ధ్వని ఏమీ చేయకుండా, శబ్దం ఏమీ చేయకుండా జాగ్రత్తగా వచ్చి పాలు తాగి ఎలా వెళ్ళిపోయింది, మాయమైపోయింది. ఇది ఈ సంఘటన ఆ కాలంలో చెప్పుకునేవారు. అదేవిధంగా ఓ రోజు రాత్రి ఒక పులి తరుముకుంటూ వచ్చి ఒక ఆవును పట్టుకుంది. ఆవును పట్టుకున్నప్పుడు చంపేస్తుంది కదా. మరి ఆ సమయంలో వీరు చూసి చంద్రశేఖర భారతీ స్వాముల వారు చూసి, ఎందుకు అల్లరి చేస్తున్నావు నువ్వు, ఎందుకు అల్లరి చేస్తున్నావు, ఇక్కడ వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారట. ఆవును వదిలిపెట్టి పులి వెళ్ళిపోయిందని
మరి ఆ ఆవుని జాగ్రత్తగా శిష్యుల ద్వారా సంరక్షింపజేశారని, తగిన పరిచర్యలు చేయించారని చెప్పి కూడా చెప్పుకుంటారు. ఏమ్మా, నిన్న చెప్పాను నేను, వివేక చూడామణికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు అని. ఆయన పూర్తిగా వేదాంతాన్ని పూర్తిగా తనలో ఇమిడ్చుకున్నారు కాబట్టి, వేదాంత శాస్త్రాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి, తన అంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు కాబట్టి, ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందినా కూడా ఈ మఠం కార్యక్రమాలని నిర్వహించవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి రెండు పనులు కూడా అయితే దేనితోనూ సంబంధం ఉండదు. అలాగని చెప్పి మఠం కార్యక్రమాలని అశ్రద్ధ చేయడము ఉండదు. అంత సమర్థవంతంగా కూడా మఠం కార్యక్రమాలని నిర్వహించడం అనేటువంటిది వీరి యొక్క గొప్ప విశేషం. అంటే ఆత్మసాక్షాత్కారమే పొందకపోతే ఆ వివేక చూడామణికి అంత గొప్ప వ్యాఖ్యానం రాయడం అనేది అసంభవం. ఇంతవరకు మనం 34వ పీఠాధిపతి చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే మనం ఎక్కడి నుంచి అంటే ఆదిశంకరుల దగ్గర నుంచి 10వ శతాబ్దంలో విద్యాతీర్థులు, 12వ శతాబ్దంలో విద్యారణ్య స్వాముల వారు, తరువాత వరుసగా ఎలా వచ్చాం మనం, నరసింహ భారతీ స్వాముల వారు 32, తర్వాత సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారు 33, తర్వాత చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు 34, తర్వాత 35. ఇప్పుడు మనం అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి చరిత్రలోకి ప్రవేశిస్తున్నాం. నిజానికి ఇది ముందే ప్రారంభం చేసి ఈ స్వాముల వారి యొక్క విశేషాలన్నీ చెప్పుకుంటూ, సందర్భం ఎక్కడ వచ్చింది అంటే అంతకు ముందున్నటువంటి తమ గురువులు, పరమ గురువులు వీళ్ళందరి యొక్క తేజశక్తులని ఆయన తనలో ఇముడ్చుకున్నారు. ఆ తేజశక్తులన్నీ కూడా ఈ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారిలో ప్రవేశించాయి అని చెప్పడం కోసమని, ఆ తేజశక్తులు ఎటువంటివి అనే విషయం మీకు ఈ వివరంగా ఈ విషయాలన్నీ మీకు నేను చెప్పాను. ఇక ఈ చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు తమకి ఉత్తరాధికారిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఉత్తరాధికారిని తీసుకోవడానికి అప్పట్లో శ్రీమఠం సర్వాధికారి ఎవరు అంటే శ్రీకంఠ శాస్త్రి గారు. శ్రీకంఠ శాస్త్రి అని చెప్పి ఆయన అప్పట్లో మఠానికి సర్వాధికారి. 1930వ సంవత్సరం అది. 30వ సంవత్సరంలో తన దగ్గర ఉన్నటువంటి సర్వాధికారికి చెప్పారు, మంచి పరివ్రాజక యోగ్యత కలిగినటువంటి, అన్ని విధాల అర్హుడైనటువంటి ఒక బాలకుణ్ణి చూడాలి మనం, దీనికి ఉత్తరాధికారిగా మనం తీసుకోవాలని చెప్పి వారికి సూచన చేశారు. సూచన చేస్తే ఆయన అప్పటికే పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి 11 మంది విద్యార్థులను వరుసగా నిలబెట్టి వీళ్ళందరూ కూడా శాస్త్రాన్ని చదువుతున్నారు, మన పాఠశాలలోనే శాస్త్రం చదువుతున్నారు, వీళ్ళల్లో ఎవరినో ఒకరిని పరీక్ష చేసి మీరు తీసుకోండి అంటే ఒకటి తర్వాత ఒకడు 10 మంది పని అయిపోయింది. వద్దన్నారు, వెళ్ళిపోయారు. ఎందుకు వద్దన్నారు, ఎందుకు వారి మీద వీళ్ళకి ఈ స్వాముల వారికి ఎందుకు అంటే అమ్మవారే సూచన చేస్తుంది. ఇప్పుడు చాలా గొప్పవాళ్ళు కావచ్చు, కానీ మఠానికి పీఠాధిపతి అయ్యే యోగ్యత అదొక విశేషమైనటువంటి యోగ్యత కదా. ఆ విశిష్టమైనటువంటి యోగ్యత అందరిలోనూ ఉండదు, ఎవరో ఒక్కరిలో ఉంటుంది. భారతీ తీర్థ మహాస్వాముల వారి వంటి వ్యక్తిని మళ్ళీ భారతదేశంలో చూడాలంటే ఎవరున్నారు? అలాంటి వ్యక్తిని, ఈ వ్యక్తికి బదులు ఈ వ్యక్తి అని చెప్పడానికి మరొకళ్ళు ఎవరూ లేరు, ఉండరు. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి కేవలం మఠం కోసమే, మఠం పీఠాధిపతి కావడం కోసమే, ఉత్తరాధికారి కావడం కోసమే జన్మిస్తారు వాళ్ళ జన్మ అందుకోసమే. సరే, ఇంకా 11వ విద్యార్థి ఇంకొకడు ఉండి, ఇతను బాగా చురుకైన వాడండి, బాగా శాస్త్రం అది కూడా బాగా చదువుతూ ఉంటాడు. కాబట్టి ఇతన్ని మనం ఉత్తరాధికారిగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి శ్రీకంఠ శాస్త్రి గారు అన్నారు. ఆ పిల్లవాడిని చూసి నిన్న ఈ విషయం చెప్పాను మీకు. నిన్న రాత్రి వీడికి ఒక కళ వచ్చింది, స్వప్నం వచ్చింది, ఏంటో అడగండి అన్నారు.
ఏమన్నా నీకేమైనా కళ వచ్చిందా అని శ్రీకంఠ శాస్త్రి గారు అడిగితే, అవునండి నాకు కళ వచ్చింది, ఆ కళలో నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళినట్టు కళ వచ్చింది అని అని చెప్పాడు. అంటే ఈ అబ్బాయికి కళ వచ్చినట్టు అంటే ఏం జరుగుతోందో అన్నీ కూడా తెలుసు స్వామివారికి. తెలుసు కాబట్టి అంటే ఏమిటి, ఇంకా మీ సంసార బంధాల్లో ఇంకా ప్రవేశం అనేది పోలేదు. ఇంకా ఇప్పుడు నెమ్మదిగా సంసార బంధాల నుంచి బంధాలు పోవాలి కదా, ఆ పోయేటువంటి శక్తి ఆ వ్యక్తిలో రావాలి కదా. అప్పుడు అన్నారు, ఇతనేమి చూశారు కదా అని చెప్పి. అంటే ఏమిటి, ఈ అబ్బాయికి స్వప్నం వచ్చింది, ఈ అబ్బాయి ఇంకా అర్హత లేదు అనే విషయం స్వాముల వారు ముందే గమనించి ఈ అబ్బాయి కూడా వద్దు అన్నారు. సరే, ఇప్పుడు ఈ ఉత్తరాధికారి గురించి అన్వేషణ అనేటువంటిది ప్రారంభమైంది. ఒకసారి ఏమైందంటే, శ్రీనివాస శాస్త్రి అని పూర్వాశ్రమంలో పేరు. ఇది గమనించుకోండి. మన ఈ అభినవ విద్యాతీర్థ మహాస్వాములు వారు పూర్వాశ్రమంలో ఆయన పేరు శ్రీనివాస శాస్త్రి. ఈ శ్రీనివాస శాస్త్రినే 14 సంవత్సరాల వయస్సులో ఉత్తరాధికారిగా తీసుకుని వీరికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు చంద్రశేఖర భారతి మహాస్వాములు వారు. ఇది ఎలా జరిగింది, దీని వృత్తాంతం ఏమిటి, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఈ వృత్తాంతంలోకి వెడదాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు 11 మంది పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళని ఎవరిని కాదనడం, ఇదంతా అయిపోయిన తర్వాత శ్రీనివాస శాస్త్రిని ఉత్తరాధికారిగా తీసుకోవడం జరిగింది. ఈ శ్రీనివాస శాస్త్రి అంటే వీళ్ళది బెంగుళూరు నివాసం. అంటే ముందే చెప్తాను ఏం జరిగింది అన్నది. ఓసారి బెంగుళూరు శంకర మఠానికి ఈ శ్రీకంఠ శాస్త్రి గారు మఠ సర్వాధికారి బెంగుళూరు శృంగేరి శంకర మఠానికి వెళ్ళారు, శారదా మఠానికి వెళ్ళారు. శంకర మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగ మేము ఉత్తరాధికారిని తీసుకోవాలనే యోచనలో ఉన్నాము, అందుకు తగినటువంటి యోగ్యతలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా? మీ దృష్టిలో ఉన్నారా అంటే అదేమిటి, ఇక్కడే ఉన్నాడు కదా, రామశాస్త్రి గారి అబ్బాయి శ్రీనివాస శాస్త్రి అనే అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఆ అబ్బాయి జాతకాన్ని చూపించడం, ఆ అబ్బాయి జాతకంలో ఇతడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు అని చెప్పడం. తండ్రికి చెప్పారట జ్యోతిష పండితులు, నువ్వు సన్యాసాశ్రమ స్వీకారానికి ఒప్పుకుంటే సరే, లేదంటే ఈ అబ్బాయి కాస్త అడవులకు వెళ్ళిపోతాడు, నిన్ను వదిలేసి అడవులకు వెళ్ళిపోతాడు, నీ దగ్గర మాత్రం ఉండడు అని చెప్పి అప్పటికే జ్యోతిష పండితులు చెప్పారట. ఇప్పుడు ఆ వృత్తాంతాన్ని మనం చెప్పుకుందాం. అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి మనం చెప్పుకుందాం. ఈయన 1917వ సంవత్సరంలో జన్మించారు. 1954 నుంచి 1989 వరకు 35 సంవత్సరాలు పీఠాధిపత్యాన్ని వహించారు ఈ మన అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. ఇప్పుడు వీరి వృత్తాంతం గురించి చెప్పుకుంటున్నాం. బెంగుళూరు నివాసి అయినటువంటి కైపు రామశాస్త్రి గారు అనే ఒక ఉపాధ్యాయులు బెంగుళూరులో ఒక పాఠశాలలో పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయులు కైపు రామశాస్త్రి గారు. వీరి భార్య పేరు శ్రీమతి వెంకట లక్ష్మమ్మ గారు. వీరి సంతానమే మన శ్రీనివాస శాస్త్రి. భవిష్యత్తులో సన్నిధానం వారుగా సన్యాసాశ్రమం స్వీకరించేటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారని చెప్పి మీరు అనుకోండి. ఈ అబ్బాయి పేరు శ్రీనివాస శాస్త్రి, పూర్వాశ్రమంలో శ్రీనివాస శాస్త్రి. ఈ కైపు రామశాస్త్రి గారు వెంకట లక్ష్మమ్మ గారులకి 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు. వీరిలో 2వ సంతానం శ్రీనివాస శాస్త్రి గారు. ఈయన 1917వ సంవత్సరంలో పింగళనామ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో జన్మించారు. ఈయన అంటే నవంబరు 13వ తారీఖు 1917 నవంబరు 13వ తారీఖున ఈ శ్రీనివాస శాస్త్రి గారు బెంగుళూరులో జన్మించారు. అది
ఆశ్వీజ బహుళ చతుర్దశి, అది నరక చతుర్దశి. ఆ రోజున 1917వ సంవత్సరంలో ఈ శ్రీనివాస శాస్త్రి గారు జన్మించారు. ఏమండి, ఈయన పాఠశాలని పంపించారు. 8వ తరగతి దాకా ఈయన పాఠశాలలో చదువుకున్నారు. ఈయన బెంగళూరులోనే పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఒక విశిష్టమైనటువంటి ప్రవృత్తి అలాగే ఉంటుంది. మరి భవిష్యత్తులో కాబోయే శృంగేరి శారదాపీఠానికి పీఠాధిపతులు, జగద్గురువులు అయ్యేటువంటి వ్యక్తి అంటే చిన్నప్పుడే ఆ ప్రవృత్తి చాలా భిన్నంగా ఉంటుంది. అటువంటి భిన్నమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి మహానుభావులైన ఈయనకి చిన్నప్పటి నుంచి ఆడంబరాలంటే అసలు లేనే లేదు. ఏ ఆడంబరాలకి వెళ్ళలేదు ఈయన. మరి చిన్నతనంలో ఎలా ఉంటుంది? కొత్త బట్టలు ఇస్తే ఎంతో ఆనందంతో కొత్త బట్టలు ధరించడం. తండ్రి పంచి ఇలాంటి కొత్త బట్టలు ఇస్తే అవన్నీ దాచుకునేవారు తప్ప ఎప్పుడూ వేసుకోలేదు ఈయన. అంటే అంత శ్రద్ధ లేదు అని, అంత శ్రద్ధ చూపించేవారు కాదు అని. అలాగే ఎక్కువగా ఆటలు పాటలు వాటిని ఏంటంటే దాన్ని పరిశీలన చేయడమే తప్ప దాంట్లో ఎక్కువ లోతుగా పాల్గొనడం అనేటువంటిది కూడా అంత ఆసక్తి కనపరిచేవారు కాదు అని చెప్పుకునేవారు. ఏమండి, అంటే చిన్నతనంలో చిన్న వినాయక విగ్రహాన్ని దగ్గర పెట్టుకుని ఎప్పుడూ ఏమో మరి ఎందుకో తెలియదు పూజ చేసుకునేవారట. పైగా బెంగళూరులో చామరాజపేటలో ఈ శృంగేరి శంకరమఠం ఉంది. దగ్గరలో ఉన్నటువంటి మన వినాయకుడి ఆలయానికి వెళ్ళొస్తూ ఉండేవారట బాల్యంలో. అంటే అంతా కూడా ఒక విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి ప్రవృత్తి అనడం కోసం ఇదొక ఉదాహరణ. ఆహారం విషయంలో కూడా పెద్దగా ఈయనకి రుచికరమైన ఇది నాకు కావాలి, ఇది నేను తింటాను, ఇది నాకు ఇష్టము అని చెప్పిన సందర్భాలు కూడా పెద్దగా లేవు అని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, ఇది ఒక అంటే తండ్రికి తన సంతానంలో ఈ కుమారుడి యొక్క ప్రవృత్తి ఒక విచిత్రమైనటువంటి ప్రవృత్తిగా ఆయన చూస్తూ ఉండేవారు. తండ్రి గమనిస్తూ ఉంటారు కదా పిల్లలందరూ ఎలా ఉన్నారు ఏమిటి అనేది. ఏమిటి తను ఏదో మందబుద్ధిలాగా ఉన్నాడు, అంత చురుకుగా లేడు అంటే చురుకుగా ఎందుకు ఉండరు? ఇప్పుడు ఎప్పుడైతే మనస్సు స్వాధీనం చేసుకుని మనస్సు ఎప్పుడు పరమాత్మ ధ్యానంలోనే నిమగ్నమైందో ఇక బాహ్య విషయాల్లో చురుకుతనం ఎందుకు ఉంటుంది? లోనున్న చురుకుతనం మనకి తెలియదు. ఇప్పుడు వాడు అంతర్ముఖ దృష్టి చురుకుతనం అనేది మనకు ఎలా తెలుస్తుంది? చురుకుతనం అంతా మనకి ఏంటంటే ఆటలు పాటలు గెంతులు ఇవన్నీ చూస్తే ఇదంటే మనకు అంత తెలుసు కాబట్టి అదే మనం గమనిస్తాం. వాళ్ళ అంతర్ముఖ దృష్టిని గమనించడం ఆ జ్ఞానవంతులకే సాధ్యం తప్ప అందరికీ సాధ్యం కాదు కదా. ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మంచి పండితులు వెంకటరామయ్య గారు అని చెప్పి ఆయన ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చారు. వీళ్ళతో పరిచయం ఉంటుంది, వీళ్ళు కూడా పండితులు కదా. వచ్చినప్పుడు మా అబ్బాయి జాతకం ఒకసారి చూడండి అని చెప్పి జాతకాన్ని ఇచ్చారు. శ్రీనివాస శాస్త్రి గారి జాతకాన్ని ఇచ్చారు. ఏమిటో చూస్తుంటే విచిత్రంగా ఉంది, ఇతని యొక్క ప్రవృత్తి కూడా కొంచెం విచిత్రంగా ఉంది, మామూలుగా అందరి పిల్లవాళ్ళలాగా ఉన్న ప్రవృత్తిగా లేదు, ఏదో కొంచెం మందబుద్ధిలాగా కూడా నాకు అనిపిస్తున్నాడు, అంత చురుకుతనం కనిపించటం లేదు, ఆటపాటల్లో కానీ చదువులో అంటే బాహ్య విద్యలు వీటిల్లో కానీ అంత చురుకుతనం కనిపించట్లేదు, ఒకసారి జాతకం చూడండి అన్నారట. జాతకం చూసేటప్పటికి అమ్మ బాబోయ్ ఇదెక్కడ జాతకం ఇది, ఎవరో మహనీయులకు ఉండేటువంటి జాతకం ఇది, ఈ గ్రహాలు ఈ స్థితి ఇదంతా సామాన్యులకు ఉండేటువంటి జాతకం కాదు ఇది, ఇతడు మహాజ్ఞాని అవుతాడు, భవిష్యత్తులో మహాజ్ఞాని అవుతాడంటే అర్థం ఏమిటి? సంసార బంధాల నుంచి తొలగి దూరంగా పెడతాడు అంటే అర్థం ఏమిటి? సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. కర్మలతో ఏ రకమైన సంబంధం లేకుండా, బాహ్య ప్రపంచంతో ఏ రకమైన సంబంధము లేకుండా, మనస్సు ఎప్పుడూ లేకుండానే ఉంటుంది. కానీ తనకు విధింపబడినటువంటి కర్మలు లోకానికి ఆదర్శ పురుషులుగా ఉండాలి కాబట్టి తమకు విధింపబడిన కర్మల్ని మాత్రం చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ కూడా బాధ్యతలకి దూరంగా ఎప్పుడూ ఉండరు. మనం శృంగేరి శారదాపీఠంలో మనం చూస్తున్నది అదే. ఎంత జ్ఞానవంతులు, అంత శాస్త్ర సంపన్నులు, అంత విద్యా సంపన్నులు అయినా కూడా మఠం కార్యక్రమాలన్నీ కూడా ఎంత మఠం కార్యక్రమాలు చిన్న మఠమా, దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి మఠం అది.
ఆ మఠం యొక్క పరిపాలనా కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని నిర్వర్తిస్తూ కూడా మనస్సు అంతర్ముఖంగా చేసుకుని తపస్సంపన్నులుగా ఉండడం అనేది, అందుకే మీకు ఇంతకుముందు ఉన్నటువంటి పీఠాధిపతుల గురించి అందరి గురించి చెప్పాను. అందరూ కూడా మహా తపస్సంపన్నులే వాళ్ళు. ఎప్పుడూ కూడా వాళ్ళు బాహ్య వ్యవహారాల్లో, మఠం వ్యవహారాల్లో ఉన్నాం కదా అని చెప్పి అందులోనే మునిగిపోయినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. 24 వాడు ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నారో తెలియదు. నిత్యము కూడా భక్తులకి దర్శనం ఇవ్వడం, వాళ్ళని కటాక్షించడం, సమయం దొరికింది అంటే శాస్త్రచింతన చేయడం, శాస్త్రాన్ని బోధించడం, శిష్యులని తయారు చేయడం, ధర్మ ప్రచారం చేయడం, దర్శనానికి వచ్చినటువంటి పెద్దవాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఎప్పుడు విశ్రాంతి ఉన్నది, ఆ భోజనం, ఆ భిక్ష తీసుకునేటువంటి సందర్భం కూడా ఎంత తక్కువ సమయమా అని అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా శృంగేరిలో మనం చూస్తున్నాం. ఆ చంద్రమౌళీశ్వర పూజ కావాలి, పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో కార్యక్రమం, అయిపోయిన వెంటనే ఇంకో కార్యక్రమం, 4 అయ్యేటప్పటికి గణపతి వాక్యార్థ సభలకి స్వాములవారు వచ్చేస్తారు. మనమేనా కొంచెం ఆలస్యంగా పెడతామేమో కానీ స్వాములవారు ఎప్పుడూ ఆలస్యంగా రారు. కాబట్టి అంటే వాళ్ళకి ఇంకా విశ్రాంతి కూడా అక్కర్లేదు. ఎందుకంటే మనస్సు విశ్రాంతిని కోరుకోదు. మనస్సు పరమాత్మనే కోరుకుంటుంది తప్ప ఈ రకమైనటువంటి బాహ్యమైనటువంటి ప్రయోజనాలని ఎప్పుడూ కూడా కాంక్షించదు. చెప్పి ఆ వెంకటరామయ్య గారు అనే జ్యోతిష పండితుడు, మహాజాతకుడు, నీ పిల్లవాడు, ఈయనకు ఆశ్చర్యమైంది, ఇది నిజమా అని. వీడిని చూస్తేనేమో, ఈ పిల్లవాడిని చూస్తేనేమో సామాన్య ఇదిగా ఉన్నాడు, ఇతనేమో మహాజాతకుడు అంటున్నారు, దేని మీద ఆసక్తి లేదు, వీడు చూస్తే మందమతిలాగా ఉన్నాడు, మహాజాతకుడు ఎలా అవుతాడు అని చెప్పి కూడా ప్రశ్నించారట. అంటే నీకు భ్రమ ఇది, నీ అజ్ఞానం ఇది. ఇతను నిశ్చయంగా గొప్ప సన్యాసి అయి రేపొద్దున్న నీ చేత నమస్కారాలు స్వీకరిస్తాడు. రేపొద్దున నువ్వే నమస్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ పిల్లవాడికి అని చెప్పి, ఈ జాతకాన్ని చూసి అంత గొప్ప జాతకం అది అని చెప్పారట. వేచి చూడండి, కంగారు పడద్దు, ఏది జరగక మానదు. లిఖితమపి లలాటే ప్రోజ్జితం కస్సమర్థ అని. ఏమండి, నుదుట్లో రాసిన దానిని కాదనడానికి ఎవరు సమర్థులు అని. జరిగి తీరుతుంది అది. బ్రహ్మరాత అంటారు అదే, విధిరాత అంటారు అదే. విధి ఎప్పుడో రాసిపెట్టాడు, మనకి ఈ రకంగా కావాలి అని రాసిపెట్టాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, దానికి విరుద్ధంగా ఎప్పుడూ కాదు. తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా అభివృద్ధిలోకి, సమానమైన స్థితిలోకే తీసుకురావాలని అనుకుంటారు. వస్తారా? రారే. ఒకళ్ళు చూస్తే మహాజ్ఞాన సంపన్నులు అవుతారు, ఒకళ్ళు చూస్తే చాలా విరుద్ధంగా అజ్ఞానావస్థలో ఉంటారు. ఏమిటి కారణం? ఒకళ్ళు చూస్తే మహాధనవంతులు, ఎంతో వైభవంతో ఎక్కడెంతో ఉంటారు, కోట్లకి అధిపతులై ఉంటారు. వాడు చూస్తే తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంటాడు. ఏమిటి కారణం? తల్లిదండ్రులు అందరినీ సమానంగానే పెంచారు, అందరూ కూడా అంత గొప్పగాను కావాలని అనుకున్నారు. కానీ వాళ్ళ విధివ్రాత ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఈ అబ్బాయి కూడా అంత గొప్ప తపస్సంపన్నుడు అవుతాడు ఇతను అని చెప్పి వేసి చూడండి, ఎందుకు కంగారు, ఇది జరగక తప్పదు అని చెప్పి, ఒకవేళ సన్యాసాశ్రమానికి మీరు కానీ ఇవ్వకపోతే ఇతను మీ దగ్గర మాత్రం ఉండడు, అడవులకు వెళ్ళిపోతాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇది మాత్రం ఖాయం అని చెప్పారు. అదే కదా, ఇప్పుడు అంత జ్ఞాన సంపన్నుడు అవుతాడు అంటే బాహ్య ప్రపంచంలో పెద్దగా సంబంధం లేకుండా ఉంటాడు అని అర్థం. ఇది జరిగిన తర్వాత ఇది ఇంతకుముందు జరిగినటువంటి విషయం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, కొన్ని నెలల తర్వాత ఈ శృంగేరి మఠానికి సర్వాధికారి అయినటువంటి శ్రీకంఠ శాస్త్రి గారు బెంగుళూరు శంకర మఠానికి వచ్చి ఏవో పనుల మీద వస్తారు, కానీ వీరికి మనసులో మాత్రం ఇది ఉంటుంది కదా, ఉత్తరాధికారిని తీసుకోవాలి అనేది మనసులో ఆయన బాధ్యత కదా, అది ఆయన చూడాల్సిన బాధ్యత కదా. వచ్చి వెంకటరామయ్య, ఆ సమయంలో యాదృచ్ఛికంగా వెంకటరామయ్య గారు రావడం, ఆ సమయంలో మన శ్రీకంఠ శాస్త్రి గారు, ఇందాక నేను అన్నాను, ఎవరు బుద్ధిమంతుడు, మహాజాతకుడు, పరివ్రాజక
యోగము కలిగినటువంటి ఇటువంటి జాతకం కలిగినటువంటి అబ్బాయి కోసం మేము వెతుకుతున్నాం. ఎందుకంటే శృంగేరి మఠానికి ఉత్తరాధికారిని తీసుకోవాల్సి ఉన్నది. ఈ విషయంలో మీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారు. ఎవరైనా ఉంటే అంతకుముందే ఈ అబ్బాయిని చూడడం జరిగింది కదా, రామశాస్త్రి గారి అబ్బాయిని, శ్రీనివాస శాస్త్రి గారి అబ్బాయిని జాతకం చూడడం జరిగింది కదా. ఎక్కడో ఏంటి అటువంటి జాతకం కలిగిన పిల్లవాడు మా దగ్గరే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మీరు చూస్తారా అంటే వెంటనే ఆ జాతకాన్ని, శ్రీనివాస శాస్త్రి గారి జాతకాన్ని శ్రీకంఠ శాస్త్రి గారికి ఇచ్చారు. అప్పుడు శ్రీకంఠ శాస్త్రి గారు సరే ఒకసారి ఈ పిల్లవాడిని తండ్రిని శృంగేరి తీసుకుని రండి అని చెప్పి శ్రీకంఠ శాస్త్రి గారు ఆదేశించారు. ఓసారి రమ్మనండి పిల్లవాడిని తండ్రిని. సరే ఈ పిల్లవాడిని తీసుకుని వీళ్ళంతా కుటుంబంతో అంతా వెళ్ళి ఉంటారు. స్వామివారి దర్శనం అవుతుంది కదా, వీళ్ళంతా పిల్లవాడిని తీసుకుని, పైగా స్వామివారు కూడా స్వయంగా అంటే శ్రీకంఠ శాస్త్రి గారు మీరు రండి అంటే అది స్వామివారి ఆదేశమే. అది స్వామివారి ఆదేశం లేకుండా వీళ్ళేం చెప్పరండి. అలాగా ఏదో అక్కడ పరిపాలనాధికారి శృంగేరి రండి అని మనల్ని పిలిచారు అంటే అది సన్నిధానం వార్ల యొక్క ఆదేశమని అడగాలి. సన్నిధానం వారు చెప్పమన్నారా అని ఎప్పుడూ అడగకూడదు మనం. దాని అర్థమే అది. కాబట్టి ఒకసారి రండి అంటే వీళ్ళు వెళ్ళారు, శృంగేరి వెళ్ళారు. ఇది బహుశా ఎప్పుడు అంటే వీరు ఆశ్రమ స్వీకారానికి 1 సంవత్సరానికి ముందే ఇదంతా కూడా. ఆవిడ వెంటనే ఇంకా ఈ పిల్లవాడికి ఉపనయనం చేయలేదా అని అడిగారు. అప్పటికి ఇంకా ఉపనయనం కాలేదు. లేదండి ఇంకా చేయలేదు అన్నారు. చేయాలండి అంటే అప్పుడు అయితే ఈ ఉపనయనం మనం శృంగేరిలోనే చేద్దాము, వీళ్ళు శృంగేరి వెళ్ళినప్పుడు జరిగినటువంటి వృత్తాంతం ఇది, ఇంకెందుకు ఆలస్యం ఇక్కడే చేద్దాము, శ్రీమఠంలోనే చేద్దామని చెప్పి శ్రీకంఠ శాస్త్రి గారు అన్నారు. చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి రోజును చూసి శ్రీకంఠ శాస్త్రి గారు చెప్పారు, పలానా మంచి రోజు ఉంది, అప్పుడు మీరు మళ్ళీ పిల్లవాడిని తీసుకుని వచ్చేయండి, మనం ఇక్కడ ఉపనయన కార్యక్రమం చేద్దాము అని చెప్పి అన్నారు. మళ్ళీ సకుటుంబంగా వీళ్ళు ఆ రోజుకి వచ్చారు. ఎక్కడి శృంగేరి వచ్చారు. ఏమండి ఇక ఈ ఉపనయనం ఏర్పాట్లన్నీ కూడా శ్రీమఠం వారే చేశారు. అది విశేషం. ఇప్పుడు మిగతా పిల్లవాళ్ళ విషయంలో ఇలా జరిగిందా అన్నది మనకు తెలియదు. ఈ పిల్లవాడి విషయంలో మాత్రం ఇలాగే జరిగింది. ఇక్కడే మన మహాసన్నిధానం వారి పర్యవేక్షణలోనే ఉపనయన కార్యక్రమం జరిగింది అని చెప్పి కూడా మనం అనుకోవాలి. 1930వ సంవత్సరం అండి, మే 2వ తారీఖు మన వీళ్ళందరూ కూడా రామశాస్త్రి గారి కుటుంబం అంతా కూడా శృంగేరి శ్రీనివాస శాస్త్రి అనే పిల్లవాడిని తీసుకుని వాళ్ళు శృంగేరికి వచ్చారు. సరే వీళ్ళు వచ్చారు కాబట్టి ఒక విడిది ఇస్తారు కదా, ఒక భవనం ఇస్తారు కదా, రమ్మనన్న తర్వాత స్థలం చూపిస్తారు కదా. అది శంకర జయంతి జరుగుతున్న సందర్భం. ఇప్పుడు ఇది మే 2వ తారీఖు అంటే ఇంచుమించు మేలో వస్తుంది. శంకర జయంతి మేలో వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా, వైశాఖ మాసంలో ఇంచుమించు ఆ సమయంలో వస్తూ ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ రామశాస్త్రి గారు విడిది ఎక్కడ చేశారో అక్కడికి ఆదిశంకరుల మూర్తిని ఊరేగిస్తూ ఆ విడిదికి తీసుకొచ్చారు. శంకర జయంతి కదా, ఆదిశంకరుల యొక్క మూర్తిని పట్టణంలో, ఆ నగరంలో లేదా గ్రామంలో ఊరేగిస్తూ ఆ విడిదికి తీసుకొచ్చారంటే ఆదిశంకరులు అక్కడికి వచ్చారు, ఈ విడిదిలో ఆదిశంకరులు ఉన్నారు అనే ఒక సూచన అప్పుడే జరిగింది. ఇదొక విశేషం. ఇది కాకతాళీయంగా జరిగిందా, గురుకృప వల్ల జరిగిందా అనేది భక్తులే. అది ఇలాంటివి ఇప్పుడు ప్రతిదీ కూడా ఇది అలా జరిగి ఉండదులే అని అనుకోవడం అనేది ఒక అజ్ఞానం. తెలియకపోతే నాకు తెలియదని చెప్పాలి తప్ప, తెలియని విషయాలు కూడా తెలిసినట్టు చెప్పేయడమే ఇప్పుడున్నటువంటి గొప్ప ఆపదలు. మన దేశానికి ఆపదలు ఏమిటయ్యా అంటే తెలియని విషయాలు కూడా నాకు తెలుసునని చెప్పేయడమే. దానివల్లే దేశానికి పెద్ద నష్టం. ఇప్పుడు అన్ని విషయాలు అందరూ చెప్పే లేరు.
ఒక ధర్మ సందేహం కలిగిందండి. ధర్మ సందేహం కలిగింది అంటే ఎవరిని అడగాలి? ఆ ధర్మశాస్త్రం చదువుకున్నవాడిని అడగాలి. కానీ ఇప్పుడు ధర్మ సందేహాలకి సమాధానం చెప్పడానికి ఎవరూ సంకోచించట్లేదుగా. చెప్తున్నారు కదా, నాకు తెలుసు అని చెప్పి. అంటే వాళ్ళకి తోచినది, ఓహో ఇలా అయితే బాగుంటుందన్నమాట అని చెప్పేసి వాళ్ళు అదే ధర్మశాస్త్రం అని చెప్పేస్తున్నారే. అంటే ప్రజలని తప్పుదారి పట్టించేది ఎవరు అంటే మనమే. ఎవరో తప్పుదారి పట్టించట్లేదు, మనమే కాస్త సంస్కృతంలో 4 ముక్కలు చదువుకుంటే అతను మహాపండితుడుగా ఒక భ్రమని కలిగింపచేస్తున్నాడే దేశంలో. ఇది ఒక చేయతగినటువంటి పని కాదు కదా. ఇప్పుడు నాకు తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పడమే అతనిలో గొప్పతనానికి తార్కాణం. అది తెలియదు అని చెప్పడమే గొప్పతనం అండి అది. ఎందుకంటే నీకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి కదా, వాటిని గురించి ఎవరూ ప్రశ్నించరు. తెలియని విషయాన్ని మాత్రం తెలియదు అని చెప్పడం అనేటువంటిది చాలా చాలా గొప్పతనానికి అదొక నిదర్శనం అది. కాబట్టి ఎందుకు జరిగింది కాకతాళీయంగా జరిగిందండి, ఊరికే శంకర జయంతి కదా, ఊరికే అటు వచ్చిందండి అంటారు. కానీ ఇది భగవత్ ప్రేరణ అని చెప్పి కూడా మనం నమ్మడం అనేటువంటిది మన బుద్ధికి వైశద్యానికి అదొక కారణం అది. కాబట్టి అదే సమయంలో చంద్రశేఖర భారతీ స్వాముల వారు కూడా విడిదికి వచ్చారు. జరిగింది అది. అదే సమయంలో వచ్చారు. అందరూ కూడా ఉత్సవానికి సన్నాహంలో ఉన్నారు. ఉత్సవాన్ని చేసేటువంటి శంకర జయంతి ఉత్సవ సన్నాహంలో ఉన్నారు. కాబట్టి మీరు నన్ను రేపు దర్శించండి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ రామశాస్త్రి గారి కుటుంబం అంతా కూడా వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కదా. వచ్చి కూర్చున్నారు కాబట్టి ఈ రోజుకి ఆగండి, రేపు వచ్చి నన్ను దర్శనం చేసుకోండి అని చెప్పి మహాసన్నిధానం వారు చంద్రశేఖర భారతీ స్వాముల వారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శంకర జయంతి ముగిసింది. మే 4వ తారీఖు, వీళ్ళు మే 2వ తారీఖున వెళ్ళారు కదా. మే 4వ తారీఖున 1930వ సంవత్సరం వైశాఖ శుక్ల షష్ఠి ఆ రోజు ఈ శ్రీనివాస శాస్త్రి గారికి ఉపనయనం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస శాస్త్రి గారు అంటే ఇప్పుడు మనకున్నటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు. వారికి ఉపనయనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 5 రోజుల ఉపనయనం అది. ఇక ఈ శ్రీనివాస శాస్త్రి గారికి బ్రహ్మోపదేశం చేసే సమయం ఏమిటి అని ఇదొక మీమాంస. బ్రహ్మోపదేశం ఏ లగ్నంలో చేయాలి, ఎప్పుడు చేయాలి అని ఎవరు తీర్మానించారు అంటే శ్రీమఠం వాళ్ళే తీర్మానం చేశారు. అది తండ్రి బ్రహ్మోపదేశం చేయాలి, తన కొడుక్కి తండ్రి బ్రహ్మోపదేశం చేయాలి. ఆ బ్రహ్మోపదేశం చేసేటువంటి శుభలగ్నాన్ని కూడా శ్రీమఠం వారే తీర్మానించారు. ఏమని చెప్పారు అంటే, మా ఉపనయనం అవుతోంది, మఠంలో శారదాదేవి ఆలయంలో గంట మోగుతుంది, గంట మోగిన సమయమే శుభలగ్నం అది, ఆ సమయంలో బ్రహ్మోపదేశం చెయ్యండి అన్నారు. ఇది జరిగింది. ఇక్కడ రామశాస్త్రి గారు సరే అన్నారు. ఇప్పుడు ఆయన అనుకున్నది, ఇప్పుడు బ్రహ్మోపదేశం చేయడానికి లగ్నాన్ని తీర్మానించే అధికారం నాకు లేదు. ఇప్పుడు నేను చేస్తున్న ఉపనయనం ఎక్కడ చేస్తున్నాను? నేను శంకర మఠంలో, శృంగేరిలో శంకర మఠంలో చేస్తున్నాను. ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటున్నారు? శ్రీమఠం వారే పెట్టుకుంటున్నారు. మొత్తం వ్యవహారం అంతా ఎవరు చూస్తున్నారు? వారే చూస్తున్నారు. బ్రహ్మోపదేశం చేసే శుభలగ్నం కూడా వారికే, కానీ నాకు ఏ రకమైనటువంటి ఇందులో అర్హత లేదు అని చెప్పి అనుకున్నారు. అయితే ఆయన మనసులో చిన్న చింత ఏమిటంటే, ఆ లగ్నం ఏమిటో ఆయనకి తెలిసింది. అది కర్కాటక లగ్నం. అది ఇప్పుడు ఆదిశంకరుల ఉపనయనం కూడా కర్కాటక లగ్నంలో జరిగిందిట. ఆ లగ్నంలో జరిగినందుకు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసి అయినారు. నా పిల్లవాడు, నా కొడుకు కూడా ఆయన ఏదో ఉపనయనం చేయడానికి ఆయన తీసుకెళ్లారు. సన్యాసాశ్రమం అని చెప్పి ఆయన నిర్ణయంగా ఏం తెలియదు కదా. నా కొడుకు కూడా ఏమో ఈ కర్కాటక లగ్నంలో చేస్తే సన్యాసాశ్రమంలోకి వస్తాడా అని భయంట తండ్రి. కానీ వారు చెప్పినటువంటి సమయం, పైగా శారదాదేవి ఆలయంలో గంట మోగిన సమయంలో వెంటనే
అంటే కర్కాటక లగ్నంలో గంట మోగుతుంది, అదే సమయంలో బ్రహ్మోపదేశం చేయాల్సినటువంటి పరిస్థితి. సరే, జరగవలసింది జరుగుతుంది, ఇందులో నేనేమో కర్తని కాదు కదా, జరగవలసింది జరుగుతుందిలే అని చెప్పి తండ్రి గారు అనుకున్నారు. ఆలయంలో గంట మోగింది, బ్రహ్మోపదేశం జరిగింది కర్కాటక లగ్నంలో. నేను ఒక సందర్భంలో 2 రోజుల క్రితం మాట అన్నాను, ఈ అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి ఈ బ్రహ్మసూత్రాన్ని గురించి చెప్తాను అన్నాను. ఇది బ్రహ్మోపదేశము కాబట్టి ఈ సూత్రాన్ని గురించి ఒక్కసారి నేను చెప్తాను. ఇది కొంచెం ఈ 2 వాక్యాలు చెప్పనివ్వండి. 5వ రోజు ఉపనయనం అయిన తర్వాత 5వ రోజు నాడు కుటుంబ సమేతంగా రామశాస్త్రి గారు నరసింహవనానికి వచ్చి చంద్రశేఖర భారతి మహాసన్నిధానం వారి దర్శనానికి వెళ్ళారు. అందరూ కూడా ఉపనయనం అయింది పిల్లవాడికి. ఈ పిల్లవాడిని తీసుకుని మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళారు, చంద్రశేఖర భారతి మహాస్వాముల వారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు, సరేనయ్యా, నీకు ఉపనయనం జరిగింది, బ్రహ్మోపదేశం జరిగింది, సంధ్యావందనం చేసుకునే అర్హత వచ్చింది, నువ్వు ఇక్కడి నుంచి రోజు మీ ఊరికి వెళ్ళిన తర్వాత రోజు సంధ్యావందనం చేసుకుంటూ జాగ్రత్తగా ధర్మబద్ధంగా ఉండాలి, రోజు సంధ్యావందనమే చేసుకుంటూ ఉండు అని చెప్పి అన్నారట. అప్పుడు ఈ శ్రీనివాస శాస్త్రి బాలకుడు, స్వామి, నేను మా ఊరు వెళ్ళను, మీరు ఆజ్ఞాపిస్తే నేను ఇక్కడే ఉంటాను అన్నారట ఆయన. ఇది సన్యాసాశ్రమ స్వీకారానికి సరిగ్గా 1 సంవత్సరం ముందు, ఇదంతా మేలో జరిగింది, 1930వ సంవత్సరం మేలో జరిగింది ఉపనయనం కార్యక్రమం. ఇదంతా కూడా సరిగ్గా మళ్ళీ వీరు ఎక్కడ 1931వ సంవత్సరం మేలోనే మళ్ళీ సన్యాసాశ్రమ స్వీకారం, సరిగ్గా 1 సంవత్సరం ముందు జరిగినటువంటిది వ్యవహారం ఇదంతా. ఉపనయనం జరిగిన తర్వాత సరే మీ పిల్లవాడిని తీసుకువెళ్ళండి, పిల్లవాడిని కూడా నువ్వు బాగా చదువుకోవయ్యా, నువ్వు నిత్య విధులని సంధ్యావందనం 3 పూట్ల సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం ఆచరిస్తూ ఉండని చెప్తే, అయ్యా స్వామి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీ ఆజ్ఞ అయితే ఇక్కడే ఉండి చదువుకుంటాను అన్నాడు. అది కాదయ్యా, మీ ఊరు వెళ్ళి చక్కగా ఇంగ్లీష్ చదువులు చదువుకో, ఇంగ్లీష్ చదువులు చదువుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, కాబట్టి నీవు నీ ఊరు వెళ్ళు అని చెప్పి, పెద్ద ఉద్యోగం సంపాదించాలి నువ్వు అని చెప్పి మళ్ళీ స్వాముల వారు పిల్లవాడితో అన్నారు. నాకు ఇంగ్లీషు వద్దు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వద్దు, నేను సంస్కృతమే నేర్చుకుంటాను, సంస్కృతం నేర్చుకోవడానికి ఇక్కడే ఉంటాను, కాదంటే నేను చిదంబరం వెళ్ళిపోతాను అన్నారట ఆయన. చిదంబరం కూడా అక్కడ శాస్త్రానికి సంస్కృతానికి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం కదా, చిదంబరం వెళ్ళిపోతాను. అప్పుడు స్వాముల వారు, ఏమిటండి మీ అబ్బాయి ఇలా అంటున్నాడు ఏమిటి వెళ్ళమని, అంటే ఏంటంటే విషయం ఏంటంటే, అంటే అది పిల్లవానిలో స్వతహాగా ఆ ప్రవృత్తి కలిగింది అని చెప్పి జరగడానికి చేసినటువంటి వృత్తాంతం. ఎందుకంటే పిల్లవాడికి ఆ తత్వం వచ్చేసిందని స్వాముల వారికి తెలుసు, మహాసన్నిధానం వారికి తెలుసు. నేను మీ అబ్బాయిని నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నానని ఆయన స్వయంగా చెప్పలేదు, పిల్లవాడితోనే చెప్పించారు ఆయన. అతను ఏమంటున్నాడు, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. న్యాయంగా ఏ పిల్లవాడైనా ఏమంటాడు, సరే వెళ్ళరా అంటే వెళ్ళొస్తానంటాడు. కానీ ఈ అబ్బాయి అలా అనలేదు. ఏమండి మీ అబ్బాయి ఏమిటండి ఇలా అంటున్నాడంటే, సరేనండి వాడి కోరిక అలా ఉంది అని సమాధానం చెప్పారు తండ్రి. వాడి కోరిక అలా ఉంది అని సమాధానం చెప్పారు. అయిన తర్వాత మళ్ళీ స్వాముల వారు ఈ బాల బ్రహ్మచారితో, అప్పుడే ఉపనయనమైన బ్రహ్మచారితో, సరే నువ్వు స్కూల్లో చదువుతున్నావు కదా, నువ్వు చదువుతున్నటువంటి పాఠాలు ఏమిటో ఒకసారి చెప్తావా అన్నారు. అవునండి, నేను స్కూల్లో మాకు సంస్కృతం నలచరిత్ర చెప్తున్నారు, నలచరిత్రలో ఏమైనా మీరు చెప్పమంటే నేను చెప్తాను అన్నాడు. అని ఆ బాలుడు అన్నాడు. సరే కన్నడంలో చెప్పాడు 4 నలచరిత్రలో భాగాలను. దీని అర్థం చెప్తావా అని మళ్ళీ స్వాముల వారు అడిగారు. ఆ పద్యాలు శ్లోకాలు కాదు, ఆ గద్యాలు అవి కాదు, అర్థం చెప్తావా అంటే చెప్తానన్నాడు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఈ మహాసన్నిధానం వారు తన చేతిని ఆ బాలుడి శిరస్సు మీద పెట్టి, ఇది ఎప్పుడు జరగదు, మనకు తెలిసినంత వరకు ఏ స్వాముల వారు తన ఉత్తరాధికారి శిరస్సు మీద చేయి పెట్టడం తప్ప సామాన్య జనం మీద శిరస్సు మీద చేయి పెట్టడం అనేది మరి ఎక్కడైనా జరుగుతుందేమో తెలియదు. అది గొప్ప అద్భుతం అయితే, పూర్వజన్మ వైభవం ఉండి ఆ భోగం అటువంటిది అయ్యి ఉంటే, అంత గొప్పతనం ఉంటే ఏమో మరి తెలియదు. శిరస్సు మీద ఉంచి ఇప్పుడు అర్థం చెప్పవు అన్నారు.
అంటే హస్తస్పర్శ ఎప్పుడైతే శ్రీనివాస శాస్త్రికి లభించిందో ఆ ప్రభావంతో చాలా స్పష్టంగా ఆ నలచరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా చక్కగా అర్థాన్ని వివరిస్తే తండ్రికి ఆశ్చర్యమైంది. ఇదేంటి చూస్తే ఇంట్లో చూస్తే వీడు ఏంటి పెద్దగా చదువు సంధ్యలు పెద్దగా అంటే పిల్లవాడి మీద అటువంటి అభిప్రాయం, ఆయనకి కొడుకు మీద అటువంటి అభిప్రాయం. నువ్వేం చదవట్లేదని చెప్పి ఒకసారి బెత్తం పుచ్చుకుని కొట్టబోతే కొట్టారో అప్పుడు పెద్దవాళ్ళు అన్నారట, ఎందుకయ్యా కొడతావు, ఇతను మహా జాతకుడు, ఇతను రేపొద్దున నువ్వే ఈ అబ్బాయికి దండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన కొడుకు మీద అంతటి అభిప్రాయం. మరి ఈ గురువుగారి మహాసన్నిధానం వారి హస్తస్పర్శ, ఆ ప్రభావము, ఆ శక్తి పాతం అది. అతను ఆ జ్ఞానోదయం కలిగింది కదా, అతను చెప్పేటువంటి ఆ ప్రవాహము, ఆ నిరూపణము, విశేషాలు ఇవన్నీ కూడా తండ్రికి ఆశ్చర్యం అయ్యి తండ్రి గారు ఎంతో ఆశ్చర్యపడ్డారట, ఏంటి ఇంతలా చెప్తున్నాడు అని. అప్పుడు ఇదంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు పిల్లవాడు, ఈ శ్రీనివాస శాస్త్రి అనే పిల్లవాడు తల్లిదండ్రులతో ఇక మీరు వెళ్ళి రావచ్చు, నేను ఇక్కడే ఉండి సంస్కృతం చదువుకుంటాను, మీరు వెళ్ళండి. అంటే పిల్లవాడికి ఉపనయనం చేయడాని కోసం అని శృంగేరి తీసుకొస్తే పిల్లవాడు నేను శృంగేరి వదిలిపెట్టి నేను వెళ్ళను అని. ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న భారతీ తీర్థ మహాస్వాముల వారి విషయంలో కూడా అలాగే జరిగింది. అది కూడా అలాగే జరిగింది. అభినవ విద్యాతీర్థ స్వాముల వారు ఈ ప్రదేశాలలో యాత్రలో ఉండగా వారు కలిశారని, అప్పుడు ఇక్కడే అనుకోండి ఎక్కడండి అప్పుడు కలిసి చేశారట. దర్శనం చేసుకుని ఇలా నేను చింతలపాటి పూర్ణానంద శాస్త్రి గారని వీరు మహావైయాకరణులు ఆయన. నేను మొన్న చెన్నై వెళ్ళొచ్చాను కదండి, ఒక సభకి వెళ్ళొచ్చి అక్కడి నుంచే వచ్చాను కదా, ఆ సభకి ఆయన కూడా వచ్చారు, చింతలపాటి పూర్ణానంద శాస్త్రి గారని. పూర్వాశ్రమంలో ఇప్పుడు ఈ భారతీ తీర్థ మహాస్వాముల వారికి కొంత సహాధ్యాయులు పూర్వాశ్రమంలో. వీళ్ళు కలిసి ఏవో కొన్ని కావ్యాలు నాటకాలు చదువుకున్నారట. తర్వాత వీరు శాస్త్రానికి కొల్లూరో ఎక్కడికో వెళ్ళారు ఈయన పూర్ణానంద శాస్త్రి గారు. నేను శాస్త్రం చదువుకోలేకపోతున్నాను అని చెప్పి కూడా ఆయన నాతో అన్నారని, మొన్నే నాతో అన్నారు, కొన్ని విశేషాలు చెప్పండి అంటే చెప్పింది. అప్పుడు ఈ మహాసన్నిధానం వారితో ఇలా నేను శాస్త్రం చదువుకుంటాను, నేను వస్తాను అని చెప్పి ఇదంతా చెప్పడం అని. సరే, ఇప్పుడు ఏ కొడుకైనా కూడా నేను సన్యాసం తీసుకుంటాను వెళ్ళిపోతానంటే నాయన వెళ్ళిరా అని ఎవరు ఏ తల్లి అనదు. ఆ దుఃఖం సామాన్యమైనటువంటిది కాదు. ఎందుకంటే కొడుకుని మరి ఇచ్చేయడం అనేటువంటిది తను వెళ్ళిపోతాను అనడం ఒకటి, సరే వెళ్ళు అనడం, ఎందుకంటే తల్లి ఆజ్ఞ లేకుండా వెళ్ళడానికి వీలే లేదు అసలు. తల్లి ఆదేశించాలి, ఒప్పుకోవాలి, అంగీకారాన్ని తెలపాలి. శంకరాచార్యుల వారి ఆదిశంకరుల విషయంలో కూడా అదే జరిగింది. తల్లి ఎంతకీ ఒప్పుకోవట్లేదు, ఎంతకీ ఒప్పుకోకపోతే మొసలు పట్టుకుందనే ఒక కల్పన చేశారు. అమ్మ సన్యాసాస్త్రం స్వీకరిస్తే మొసలు వదిలేస్తుందట, ఏం చేయమంటావు అన్నారు. ఇప్పుడు పిల్లవాడు బతకాలా వద్దా? ఏదో ఆశ్రమంలో ఉంటాడు కదా, జీవించి ఉంటాడు కదా, సరే అంది ఆమె. సరే అంది కాబట్టి వెంటనే ఆయన బయటకు వచ్చినట్టు ఇదంతా ఆయన చేసిన కల్పనే కదా. కాబట్టి తల్లి అనుమతి లేకుండా పిల్లవాడు సన్యాసాశ్రమానికి వెళ్ళడానికి లేదు. అంటే ఏ తల్లి ఒప్పుకోవడానికి అంగీకరిస్తుందో ఆ తల్లి గర్భంలో పుట్టేటట్టుగానే ఆ భగవంతుని యొక్క ఇది కూడా ఉంటుంది, కల్పన కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇవ్వను అంటే ఏం చేస్తారు? నా కొడుకుని ఇవ్వను అనేవాళ్ళు, ఈ రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిరండి, సంస్కృతం చదువుకుంటాను అని చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. స్వామివారి ఆదేశానుసారం శ్రీనివాస శాస్త్రి శృంగేరి పాఠశాలలో చేర్చారు. ఇదంతా ఒక్క సంవత్సరం పూర్వంగానే
తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్ళిపోయారు. ఈ సంవత్సర కాలంలో సంస్కృతం కావ్య నాటకాలన్నీ చెప్పించారు. ఇతను ఈ సంవత్సర కాలంలో ఎలా చదువుతున్నాడో చంద్రశేఖర భారతి స్వాముల వారు గమనిస్తూనే ఉన్నారు. ఈ పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఏమిటి అన్నది గమనిస్తూనే ఉన్నారు. ఇతని యొక్క కృషి, ఈ జ్ఞానం ఇదంతా కూడా మహాసన్నిధానం వారిని విశేషంగా ఆకర్షించింది. కాబట్టి ఆయన స్వాముల వారు, చంద్రశేఖర భారతీ స్వాముల వారు మనసులో నిర్ణయించుకున్నారు, ఈ శ్రీనివాస శాస్త్రినే ఉత్తరాధికారిగా, ఈ మఠానికి ఉత్తరాధికారిగా చెయ్యాలి అని చెప్పి 1931 సంవత్సరంలో మే 22వ తారీఖునండి 1931 మే 22వ తారీఖున సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారు. అంటే ఈయన 1917లో జన్మించారు, 1931లో సన్యాసాశ్రమం. అంటే సరిగ్గా 14 సంవత్సరాల వయసులో, అంటే 13 సంవత్సరాల వయసులో ఉపనయనం అయింది, 14 సంవత్సరాల వయసులో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అనేది సుస్పష్టంగా మనకి తెలుస్తోంది. ఇక వీరి వృత్తాంతంలోకి వెళ్ళేటప్పుడు హనుమత్ ప్రసాద్ గారు చెప్పినట్టు అదొక పెద్ద సముద్రం. అది ఈ వృత్తాంతం, ఈ విశేషాలు అదొక పెద్ద అగాధమైనటువంటి సముద్రం, దానికి అంతు లేదు. ఈ విశేషాలన్నీ కూడా యథాశక్తిగా మనం చెప్పుకుందాం. ఈ బాల్యం వీరికి, అంటే ఈ ఆశ్రమ స్వీకారానికి ముందు ఈ బాల్యం అది వీరి ఎలా గడిచింది ఏమిటి అన్నది కొంచెం చూద్దాం. చాలా బుద్ధిమంతుడు అని చెప్పి మాత్రం ప్రసిద్ధినికి బాల్యం నుంచే సనాతన ధర్మంలోనూ రెండిట్లో కూడా దిట్ట అని. అటు నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా వినాయకుడి ప్రతిమని ఏమో మరి ఎందుకో అది అమ్మవారే చేస్తుంది అదంతా కూడా. వెళ్ళి ఈ బాల్యంలో ఎవరు చెప్పారండి, అక్కడ ఉన్నటువంటి వినాయకుడి దగ్గరికి వెళ్ళిరా అని చెప్పి ప్రతిరోజు దర్శనం చేసుకుని వస్తూ ఉండేవారు. ఇదంతా కూడా, ఈ ప్రవృత్తి అంతా కూడా విశిష్టమైనటువంటి ప్రవృత్తి. చిన్నతనంలో నలుగురు ఉన్నప్పుడు నాయకత్వ గుణాలు ఉండేవి అని చెప్పి కూడా ఒక పెద్ద పిల్లవాళ్ళందరిలో కూడా తను లీడర్ అన్నట్టుగా, నాయకుడు అన్నట్టుగా కూడా ఒక ప్రసిద్ధి. ఈయన జరిగింది ఏంటంటే, జ్యోతిష పండితులు అంతకుముందే ఏం చెప్పారు, ఈ పిల్లవాడు మహాజాతకుడు, పరివ్రాజకుడు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు అని చెప్పారు కదా. ఈ మాట ఈ పిల్లవాడి మనసులో పడింది. అప్పుడే పడి పిల్లలంతా కూడా నువ్వేమవుతావు అంటే నేను సన్యాసం అవుతానని చెప్పేవారట ఈయన. వీళ్ళంతా కూడా ఇదేంటి అంటే ఏంటంటే, సన్యాసి అంటే ఇప్పుడు పిల్లల్లో పాపం భావన ఏంటి అంటే ఏమీ లేకపోవడం అనే భావనలో అన్నిటినీ వదిలిపెట్టేసి ఏమీ లేని కడు పేదరికంలో గడిపేటువంటి స్థితి, సంసారం లేదు, అమ్మో ఇంత లేదు, తల్లిదండ్రులు లేరు, భార్యాబిడ్డలు లేరు, ఏమీ లేదు, అదొక సన్యాసం ఆశ్రమం అంటే దాని గురించి తెలియని వాళ్ళకి దాని మీద ఒక వేరే భావన ఉంటుంది కదా. ఇప్పుడు అంటే మహారాజు యొక్క అవస్థ వేరు, సన్యాసి యొక్క అవస్థ వేరు కదా. ఆ మహారాజు యొక్క అవస్థ కాదు కదా అని చెప్పి ఈ రకమైనటువంటి కొంత, అంటే దానికంటే తక్కువేమో అన్న భావన పిల్లల్లో ఉంటే, సదా భగవద్ధ్యానం, అది భగవత్ సాక్షాత్కారం పొందేది. మహారాజుకి కొంతకాలం ఈ రాజ్యం ఉంది, భోగాలు అనుభవిస్తాడు, ఇది కాస్త ఎప్పుడో ఏదో సమయంలో పోతుంది. ఈ భగవద్ధ్యానం అనేది నిత్యము భగవద్ధ్యానము, ఆత్మసాక్షాత్కారము గొప్పది అని చెప్పి ఇది ఒక చర్చనీయాంశంగా చెప్పుకునేవారని చెప్పి కూడా ఒక ప్రసిద్ధి. ఇది మాత్రం నేను సన్యాసిని అవుతాను అని చెప్పి చెప్పడం మాత్రం, పిల్లల్లో చెప్పడం మాత్రం జరిగేదని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, ఎప్పుడూ కూడా అంతా గమనిస్తూ ఉంటే నీతి మార్గాన్ని అనుసరించేరే తప్ప, అది ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, విద్య కావచ్చు, పోటీలు కావచ్చు, ఏమి కావచ్చు, ఏదైనా కానీ ఎప్పుడూ నీతి మార్గంలోనే ప్రవర్తించారు తప్ప విభిన్నమైనటువంటి మార్గంలో ఎప్పుడూ వెళ్ళలేదని కూడా చెప్పుకుంటూ ఉంటారు వీరి గురించి. ఇది ఒక పెద్ద విశేషం. ఏమండి, ఇంకా ఏంటంటే ఈ బాల్యంలో ఓ చిన్న సంఘటన ఏంటంటే, ఓ పోకిరి పిల్లవాట, గుండు అనే పేరుట అతనికి, గుండు అనే పేరు కలిగినటువంటి పోకిరి. ఇదంతా కూడా గ్రంథస్థం చేసేశారు. అంటే ఇది చూసిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో చెప్పలేము. అతడు ఏంటంటే, ఇప్పుడు అల్లరి పిల్లవాళ్ళు ఉంటారు కదా, ఒక స్కూల్లో మనం గమనిస్తూనే ఉంటాం. ఓ అల్లరి పిల్లవాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, మోసం చేసి 10 మంది ఆడుతున్నాడు, మధ్యలో దూరతాడు, అందులో దూరి వీళ్ళందరినీ కలవర పెడతాడు.
అదంతా కూడా భిన్న భిన్నంగా దాన్ని ఏదో తయారు చేస్తాడు. ఆ రకమైన పోకిరి పిల్లవాడు. ఇక ఈయన కొంచెం శారీరక దారుఢ్యం కూడా ఉన్నటువంటి వ్యక్తిగా కావచ్చు. ఆ పిల్లవాడిని ఎక్కడో మాటును దాగి వీడు వచ్చిన వెంటనే వాడి మీద పడి వాడు 4 గుద్దులు గుద్ది వాడి మీద కూర్చుని ఇంకెప్పుడూ మోసం చేయనని చెప్పి రాయించుకున్నారని కాగితం మీద కూడా, బాల్యంలో ఇది జరిగి ఉంటుంది, కాగితం మీద రాయించుకున్నారని కూడా చెప్తారు. ఏమండి, అంటే ఎందుకు ఇలా చేశారు అంటే ఈ రకమైనటువంటి వాడిలో పరివర్తన చెయ్యకపోతే, తీసుకురాకపోతే, ఈ మార్పు తీసుకురాకపోతే వీడు ఇంకా ఇలా చేస్తూనే ఉంటాడు, సంఘానికి ఎంతో నష్టం కలుగుతుంది, మనము వీడిని మార్చకపోతే సంఘానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనం, కాబట్టి మనం ఈ రకంగా చేయడము న్యాయమే అని చెప్పి కూడా వీరు చెప్పారని అని చెప్పి కూడా ఒక విషయం. ఇంకా ఈ పిల్లవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కాలం అటువంటిదండి, ఈ కాలం వేరు. ఇప్పుడు కథలు చెప్పుకునేవారు, ఇప్పుడు పరస్పరం ఒకళ్ళు తెలిసిన కథ ఇంకొకళ్ళకి తెలిసిన కథ, నీతి కథలు. ఇప్పుడు మనకు అన్ని పంచతంత్రం, ఈ నక్క, ఇంకొకటి లేడీ, మరి గాడిద, ఈ కథలన్నీ మనం చూస్తున్నాం. అంటే ఒక జంతువులని ప్రవేశపెట్టి ఆ కథలు అంటే ఎంత నీతిని అవి చేస్తుంది అంటే మనస్సుకు హత్తుకునేటట్టుగా చెప్పినటువంటి కథలు. ఈయన కథలు అటువంటి వచ్చేటప్పుడు ఈయన ఎక్కువ రామాయణం, మహాభారతం ఈ కథలన్నీ చెప్పేవారిని, అందులో నీతిని శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వం, ఆ ధర్మ మార్గ ప్రవృత్తి, వీటినన్నింటినీ బోధించేవారిని. ఇదంతా విశేషాలు. పిల్లలందరూ కూడా నువ్వు పెద్దయ్యాక నువ్వేమవుతావు, పెద్దయ్యాక ఏం ఉద్యోగం చేస్తావు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. వాడు ఇంజనీర్ అంటాడు, వాడు డాక్టర్ అంటాడు కదా. నువ్వేం చేస్తావు అంటే నేను భగవద్ దర్శనం చేస్తాను అని చెప్పేవారని చెప్పి, అంటే ఒక విలక్షణమైన ప్రవృత్తి అన్నమాట. ఎప్పుడూ సాంసారికమైనటువంటి ప్రవృత్తిలో ఎప్పుడూ సమాధానం చెప్పిన సందర్భం లేదు అనడానికి ఇవన్నీ కూడా. ఇంత చేసి అంతండి 13-14 సంవత్సరాల వయస్సు. 13-14 సంవత్సరాల వయస్సులో పెద్దగా తెలుసున్నటువంటి పరిస్థితి కాదు పిల్లవాళ్ళకి. ఇప్పుడు అంతవరకు కూడా తల్లిదండ్రుల అధీనంలోనే ఉంటారు వాళ్ళు. తల్లిదండ్రులు ఏ రకంగా ప్రవర్తింపజేస్తే ఆ రకంగానే ఉంటారు తప్ప వాళ్ళు స్వయంగా ఆలోచన చేసే విధానం తక్కువ. కానీ ఈయన స్వయంగా ఈ భగవద్ దర్శనం, ఈ సన్యాసాశ్రమం, నిత్య ధ్యానం, వీటన్నిటినీ కూడా అప్పుడే ఈయనకి దృష్టిలోకి రావడం అనేటువంటిది ఒక అమ్మవారి కృప వల్ల. అంటే విశిష్టమైనటువంటి జన్మది, ఎంతో విశిష్టమైన జన్మ. లేకపోతే శృంగేరి శారదాపీఠానికి పీఠాధిపత్యాన్ని వహించడం అనేటువంటిది అసంభవం. ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్లతో సమానమైన వ్యక్తి మరొకడు అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. మనకి ఈ కాలంలో మనం చూస్తున్నటువంటి మహాసన్నిధానం వారు భారతీతీర్థ మహాస్వాముల వారినే గమనించినట్లయితే, ఇదిగో భారతీతీర్థ మహాస్వాముల వారితో సమానంగా శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి వీరు చెప్పడానికి ఎవ్వరూ లేరు. ఒక ప్రవృత్తిలో కానీ, ఒక జ్ఞానంలో కానీ, దేనిలోనూ కూడా వీరితో సమానమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఎవరూ లేరు. ఇప్పుడున్నటువంటి సన్నిధానం వారు కూడా అంతే. సన్నిధానం వారు అంటే ఇదంతా కూడా అమ్మ సూచిస్తుంది, అమ్మ శారదాంబ సూచన ప్రకారమే ఈ నిర్ణయం జరుగుతుంది అనడానికి ఇదే గొప్ప తార్కాణం. ఇప్పుడు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ఆ కటాక్షాలతోనే వాళ్ళ యందు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రసరింపచేస్తారు అని. వీరి విషయంలో కూడా అదే జరిగింది. చంద్రశేఖర భారతీ స్వాముల వారు తమ విజ్ఞానాన్ని, తమ శాస్త్ర పాండిత్యాన్ని అంతటినీ కూడా, ఆ తర్కశాస్త్రము, మీమాంసా శాస్త్రము, మొత్తం విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆయనలో ప్రసరింపజేశారని. మొత్తం శాస్త్రాలని చెప్పారు, వేదాంత శాస్త్రాన్ని చెప్పారు. వేదాంత శాస్త్రంలో అద్భుతమైనటువంటి పండితులు. ఓసారి ఉత్తర భారతదేశం నుంచి, అంటే కాశీ నుంచి, అక్కడి నుంచి ఓ పండితులు వచ్చి తర్కశాస్త్రంలో నాకు ఈ సందేహం ఉంది అని చెప్పారట. తర్కశాస్త్రంలో నాకు ఈ సందేహం ఉంది, మీరు సమాధానం చెప్పండి అంటే మహాసన్నిధానం వారు, నేనెందుకు, ఇదిగో ఇతను నా పిల్లవాడు చెప్తాడు, అప్పుడు ఉత్తరాధికారి, అలా కాదండి మీరు చెప్పండి, ఎందుకంటే పిల్లవాడు కదా ఏం చెప్తాడులే అని. మీరే చెప్పండి అని అన్నారట. మీరే చెప్పండి అంటే అక్కర్లేదు, చూడండి, ఒకవేళ చెప్పకపోతే అప్పుడు నేను చెప్తాను, ముందు ఏం చెప్తాడో చూద్దామని. సరైన సమాధానం ఏదో అది సమాధానం ఏం చెప్పారని.
అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి, అయ్యో ఇంత చిన్న వయస్సు కదా, నేను అడిగిన ఇంత పెద్ద సందేహానికి ఈయన సమాధానం చెప్తారో లేదో అని నేను మనసులో సందేహపడ్డాను. నేను చాలా తప్పు చేశాను, నేను ఈ రకమైనటువంటి అజ్ఞానంలో నేను ఉన్నానని చెప్పి కాళ్ళ మీద పడ్డారని ఎన్నో వృత్తాంతాలు. ఇక అన్నిటి మీద కూడా వీరిలో గొప్ప విశేషం ఏంటంటే కరుణ. ఈ మన అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి చెప్పాలి అంటే కరుణ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అందరి మీద అంత జాలి స్వభావం అని, వారు గోవుల మీద, మృగాల మీద, మనుష్యుల మీద, అందరి మీద కూడా సమానమైనటువంటి కారుణ్యాన్ని చూపించేవారని ఇది ఒక గొప్ప విశేషంగా. అంటే శాస్త్ర పాండిత్యం, శాస్త్ర విజ్ఞానం, మఠ నిర్వహణ, వీటితో పాటు ఈ కరుణ స్వభావం, ఈ స్వభావం అందరి స్వాముల వారిలో ఉంది. ఇప్పుడు వీరి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక విశిష్ట గుణంగా చెప్పుకున్నాం. మహాసన్నిధానం వారు, భారతీ తీర్థ మహాస్వాముల వారు నిజంగా అసలు వారి చిరునవ్వు చూస్తే అటువంటి చిరునవ్వు ఎవరిలోనైనా ఉన్నదా? ఇంతవరకు మనకెవ్వరికీ మనకి ఎక్కడా మనం చూడం. అసలు అదేమీ ప్రసన్న హసన్ముఖం అది. అలా చూస్తుంటే ఆకర్షణ అది. వారు ఒకసారి అలా చూశారు అంటే ఆ ఆకర్షణ, చేయి పెట్టి ఆశీర్వదించారు అంటే అదొక గొప్ప శక్తిపాతం అది. వారికి తెలియందంటూ ఏమీ లేదు. కానీ తెలిసినట్టుగా ఎప్పుడూ వారు ప్రవర్తించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అలాగా అయ్యో పర్వాలేదు మంచి అన్నారే తప్ప వారు తమకి ఏం జరుగుతుందో అన్నీ తెలిసినా కూడా ఎప్పుడూ కూడా, అందుకే ఇంతకు ముందున్నటువంటి స్వాముల వార్ల విషయంలో శివాభినవ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వాముల వారు వీళ్ళకి అన్ని నవసిద్ధులు అన్నీ కూడా వీళ్ళకి స్వాధీనమయ్యాయి అని చెప్పినా కూడా ఎప్పుడూ కూడా ఆ రకంగా ప్రవర్తించలేదు అన్నది కూడా చెప్పుకుంటారు. వాళ్ళ తపోమహిమ అటువంటిది. ఏదైనా చెప్పగలరు, ఏదైనా చేయగలరు, కానీ ఎప్పుడూ కూడా ఆ మహిమని ఎప్పుడూ కూడా వినియోగించిన సందర్భాలు ఎప్పుడూ లేవు అని. కొన్ని ఘట్టాలు వీరి గురించి, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి, అంటే ముక్కుకు సూటిగా వెళ్ళడం, ఏది పద్ధతో ఆ పద్ధతిలో ప్రవర్తించడం, పద్ధతికి భిన్నంగా ప్రవర్తించకుండా ఉండడం అనేది వీరిలో గొప్ప లక్షణం అని చెప్పి కూడా చెప్పుకోవడం అనేది ఉంది. ఒకసారి ఎప్పుడో బెంగళూరు నుంచి మైసూరు ప్రయాణం చేస్తున్నారట. ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా అంతా ఏదో పుస్తకం చదువుకుంటున్నారు ఈయన, పెద్దగా ధ్వనులు ఇదంతా అన్న సందర్భంలో చదువుకుంటున్న పుస్తకం కింద పడిందిట. కొంచెం నిద్ర వచ్చింది. ఆ పుస్తకాన్ని పక్కనున్న వ్యక్తి గమనించి తీసేసుకోవడం, కింద పడిన పుస్తకాన్ని తీసేసుకోవడం, ఆ పుస్తకం చదివేస్తూ ఉండడం, ఇదంతా కూడా జరిగిపోతుందిట. అప్పుడు వీరు వెంటనే మెలకు వచ్చి చూస్తే పుస్తకం కనిపించలేదు, వాడు పక్కనున్న వ్యక్తి చదివేస్తున్నాడు. అన్నారట, నన్ను అడిగి కదా నువ్వు తీసుకోవాలి. ఇది జరిగినటువంటి ఒక సంఘటన. అంటే ఏదైనా పరుల ఒక విషయాన్ని ఇప్పుడు చాలామంది ఏం చెప్పకపోతే ఏమిటి నష్టం అనుకుంటారు. ఇప్పుడు నేను పుస్తకాలు ఏవో పెట్టుకున్నానండి, పక్క వాళ్ళు తీసుకుని, ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం, అది చూసేస్తారు, తీసుకోనా అని కూడా అడగరు. ఏమో అందులో ఏం రహస్యం ఉండొచ్చు కదా, నేనేదో రహస్యం రాసుకుని ఉండొచ్చు కదా, ఆ రహస్యం ఎవరికి తెలియకూడదని కూడా నేను అనుకునే ఒక ఆయుధం పెట్టి ఉండొచ్చు కదా, మరి అది తీసుకోవడం న్యాయం కాదు కదా అది. అంటే ఇది ఒక పద్ధతికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు అని చెప్పి ఆ రకమైనటువంటి బోధ చేశారు. అంటే మనిషిలో ప్రవృత్తిలో మార్పు తీసుకురావడం అనేటువంటిది వీరు చేసినటువంటి విషయము అని. ఇక ఈ పిల్లలు వీళ్ళందరూ ప్రవర్తించే సమయంలో అదిగో దుష్టశక్తులు, పిశాచాలు, భూతాలు, దెయ్యాలు ఇవన్నీ చెప్పుకుంటూ చేసి ఒకసారి ఇప్పుడు బెంగళూరులో అక్కడేదో మున్సిపల్ పార్క్ ఏదో ఉందిట, అక్కడే ఒక చెరువు కట్ట ఉందిట. మరి ఇప్పుడు కూడా ఉంటుందేమో వెళ్ళి చూస్తే ఇలా, అది ఇప్పుడు చెరువు గట్లు అక్కడ ఉన్నాయి, అన్నీ మారిపోయి ఉంటాయి, అన్నీ ఇప్పుడు అంతా నగరమే మారిపోతుంది కదా. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మాట, ఇప్పుడు ఏముండుంటుంది అక్కడ. అక్కడేమో కమలా సత్రం అని ఉందిట, ఆ సత్రం వెనకాల కొలను ఉందిట. అక్కడ
ఓ పెద్ద దెయ్యం తిరుగుతూ ఉంటుంది, భూతం తిరుగుతూ ఉంటుందని చెప్పి ఒక పెద్ద ప్రచారం అంట. అందుకని ఎవరు వెళ్ళారట అక్కడికి. పిల్లలకి అందరికీ భయం. అది నువ్వు వెళ్తావా అని చెప్పి పిల్లలు ఈయన అడగడం, ఈ మన శ్రీనివాస శాస్త్రిని అడగడం, ఈయన వెళ్ళడమే కాదు, వెళ్ళాలి, ఆ కొలంలో కాళ్ళు చేతులు కడుక్కుని బయటికి రావాలని కూడా వీళ్ళు చెప్పడం. ఈయన నిర్భయంగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని, అదంతా అసలు భయం, అలా చుట్టుపక్కలకి వెళ్ళి ఎవరు వెళ్ళకూడని ప్రాంతంగా చెప్పుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఎందుకు చెప్పుకున్నారండి, పెద్దవాళ్ళు అంటేనే కదా. ఒరే మీరు వెళ్ళకండిరా అని చెప్పుంటారు. ఒరే అక్కడ దెయ్యమో భూతమో తిరుగుతుందిరా బాబు, మీరు వెళ్ళకండి అక్కడికి మాత్రం వెళ్ళకండి, ఇక్కడ బయట ఆడుకుని వచ్చేసేయండి అని చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉన్నవే ఇవన్నీ. ఇప్పుడు ఆ చెట్లు, ఆ దెయ్యాలు భూతాలు తిరగడానికి ప్రాంతాలే లేవు. ఏం చెట్లు ఉన్నాయి, ఏం అడవులు ఉన్నాయి, ఏమున్నాయి కనుక అవన్నీ భయపడి నగరాన్ని భయపడి ఎప్పుడో పారిపోయి ఉంటాయి అవన్నీ కూడా. ఈయన అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసి, మరి అదేంటిది ఇంత భయపడుతున్నారు కదా, ఇంత భయపడుతూ నువ్వు ఇలాగా ఎలా వచ్చావంటే, నేను రామనామ జపం చేస్తూ ఉన్నాను అంతే, ఇంకా నేను వేరే ఏమీ చేయలేదు. రామనామ జపం చేస్తూ నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి మీరు చెప్పినట్టుగా కొలంలో దిగాను, కాళ్ళు చేతులు కడుక్కున్నాను, ఇదిగో బయటికి వచ్చాను అని. అంటే చెప్పడం ఏమిటి అంటే చిన్నతనంలోనే ఒక ప్రవృత్తి చాలా భిన్నంగా ఉన్నది అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈ రకంగా ఉండాలి, ఈ రకమైనటువంటి భావన అని. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ బ్రహ్మోపదేశాన్ని గురించి కొంచెం చెప్తాను చెప్పాను మీకు. ఆ రోజే 3 రోజుల క్రితమే అన్నాను నేను, ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అని అన్నాను. ఎందుకు మనకి వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్ని రచించాడు? ఎందుకు రచించాడు అంటే బ్రహ్మతత్వాన్ని నిరూపణ చేయడం కోసం. ఇప్పుడు ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని కదా మనకి ఉపనిషత్తు బృహదారణ్యకం చెప్తోంది. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాలు చెయ్యాలి అని. ఇదే శ్రవణం అంటే. బ్రహ్మసూత్ర భాష్యం ఎవరైనా ప్రవచనం చేస్తే అది మనం వింటే గొప్ప పుణ్యం. అది విజయవాడలో ఇదే శివరామకృష్ణ క్షేత్రంలో మన మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు ఎన్నో సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పురాణము ఇవి అన్నీ ఉపదేశం చేశారని చెప్పుకునేవారు. ఇప్పుడు ఉపదేశం చేసేవారు ఎవరున్నారు? ఉపదేశం చేయాలి అంటే మనసుకు పట్టించుకోవాలి కదా. ఇప్పుడు అది వారి యొక్క గురువుల వేమూరు రామబ్రహ్మశాస్త్రి గారని, వాళ్ళు ఆఖరిపల్లిలో ఎంత గొప్ప తపసంపన్నులండి. అంటే భారతదేశంలో ఒక వేద విద్య, శాస్త్ర విద్య నిలిచి ఉంది అంటే ఆ మహానుభావులైన బీజాలు వేసేశారు ఆయన. మళ్ళీ వాళ్ళ దగ్గర కొంతమంది చదువుకున్నారు, కొంతమంది తయారయ్యారు, వస్తున్నారు, అది వేరే సంగతి. కానీ ఇక వాళ్ళతో గత కాలంలో ఉన్నటువంటి ఆ మహానుభావులతో సరిపోల్చదగినటువంటి వ్యక్తులు ఈ కాలంలో మనం చూడం. అసలు ఆ పద్ధతే వేరు. దానికి అనేక కారణాలు. కాలమహిమ, ధనం బాగా పెరిగిపోయింది, సంపదలు బాగా పెరిగిపోయినాయి, భోగాలు బాగా పెరిగిపోయినాయి. అనుకున్న దానికంటే ఎందుకో తెలియదు విత్తము బాగా ఎక్కువైపోయింది. ఏమో రకరకాల మానసికమైనటువంటి ధోరణుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. ఉపదేశం చేసి వాడిని గట్టెక్కించాలి అనేటువంటి భావన, అసలు తాము స్వయంగా గట్టెక్కాలి కదా, తాము స్వయంగా గట్టెక్కితే కదా గట్టెక్కించాలనే భావన రావడానికి. ఇదంతా కూడా ఇదొక భిన్నమైనటువంటి ధోరణులు కలిగినటువంటి కాలం ఇది. కానీ ఆ కాలం మాత్రం అందుకే పీఠాలు ఇప్పటికీ కూడా యాత్రలు చేస్తూ బోధించడం అనేది మనకు అనిపిస్తుంది, ఏమిటి ఉపన్యాసంలో ఏం చెప్పారు అని చెప్పి. కానీ మనిషిలో మౌలికమైనటువంటి ఒక మార్పును తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నాలు. ఇదే ప్రయత్నం ఈ బ్రహ్మసూత్ర భాష్యాలు వీటిని ఎప్పుడు కూడా ప్రవచనాలు ఇవే జరుగుతూ ఉంటాయి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం. అతః బ్రహ్మ జిజ్ఞాస, ఇది ఈ సూత్రానికి పదచ్ఛేదం. ఏమండి, మామూలుగా దానికి అర్థం ఏంటంటే అధ అంటే అటు పిమ్మట అతః అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ విచారము చెయ్యవలెను. మనం ఏం చేయాలి? బ్రహ్మ విచారము చేయవలను, బ్రహ్మను గురించి విచారం చేయాలి. అంటే అర్థం ఏమిటి? సమస్తము వదిలేసి
ఇంకేమీ పట్టించుకోకుండా బ్రహ్మ విచారం చేయాలని అర్థమా? తగిన సమయంలో తగినట్టుగా బ్రహ్మ విచారం చేయాలి అని. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు మఠ కార్యక్రమాలు నిర్వహించడం లేదు, లౌకిక వ్యవహారాలు నిర్వహించడం లేదు, చేస్తున్నారు. ఇప్పుడు తనకు విధింపబడినటువంటి కర్మలని వదిలిపెట్టమని ఎవరూ చెప్పలేదు. శాస్త్రం కూడా ఏం చెప్తోందంటే నీ కర్మలను వదిలిపెట్టి భ్రష్టుడు కావద్దని చెప్తోంది. భగవద్గీత కూడా భ్రష్టుడు అయిపోతావని చెప్తోంది. కాబట్టి విధింపబడినటువంటి కర్మల్ని ఆచరించవలసిందే. కాబట్టి బ్రహ్మ విచారం చేయండి అంటే నువ్వు సమస్తము నీ కుటుంబాన్ని వదిలేసి అని చెప్పదు. సమయాన్ని మనం జీవించి ఉండగా మన జీవన విధానంలో కొంత సమయాన్ని బ్రహ్మ విచారానికి ఉపయోగించాలి అని చెప్పి, అంటే శ్రవణం చేయాలని చెప్తాం కదా శాస్త్రం, ఉపనిషత్తే చెప్తాను కదా. శ్రవణం చేయాలి. నువ్వు గ్రంథాలు చదివి లైబ్రరీకి వెళ్ళి గ్రంథాలు చదివితే కాదు, గురుముఖతః ఉపదేశం పొందాలి. ఆ ఉపదేశమే మనకి ఈ శృంగేరి ఈ పీఠాధిపతులు వాళ్ళు చేస్తున్నటువంటిది ఇది. అధ అంటే అటు పిమ్మట అని. ఎప్పుడు చేయాలి బ్రహ్మ విచారము? బ్రహ్మ విచారము అంటే బ్రహ్మను గురించి ఆలోచన చెయ్యుట అని అర్థం. అంటే బ్రహ్మమును గురించి ఆలోచన చేయడం అంటే ఏమిటి? బ్రహ్మము ఎవరు, బ్రహ్మ పదార్థము ఎట్టిది అది తెలుసుకో, అదే బ్రహ్మజ్ఞానం అంటే. దాన్ని అదే బ్రహ్మ సాక్షాత్కారం అంటే. ఎప్పుడైతే విని మననం చేసుకుని ధ్యానం చేసుకున్నట్లయితే అదే బ్రహ్మ సాక్షాత్కారం. ఎటు పిమ్మట అంటే ఈ యోగ్యతలు సిద్ధించిన తర్వాత. ఏమిటా యోగ్యతలు? నిన్న ఇప్పుడు చెప్పాను నేను, 4 యోగ్యతలు. నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది సాధన సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, ముముక్షుత్వము అని చెప్పి 4. ఇందులో నిత్యానిత్య వస్తు వివేకము మొట్టమొదటిది. అంటే ఇది నిత్యము ఇది అనిత్యము అని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత బ్రహ్మ విచారం చేయాలి అని. అయితే ఇది కొంచెం విరుద్ధంగా ఉంది కదా అని చెప్పి ఒక చిన్న వాదన ఉంది. ఎందుకంటే ఇది నిత్యము ఇది అనిత్యము అంటే ఇదేమో శాశ్వతమయ్యా ఇది అశాశ్వతమయ్యా అంటే, ఓహో అలాగండి, అయితే ఇంకా తప్పనిసరిగా దీన్ని అనుభవించేస్తానండి నేను. అశాశ్వతాన్ని మీరు అంటున్నారు కదా, ఇది ఇప్పుడు పోతుందని మీరే అంటున్నారు కదా, ఉన్నప్పుడే కదా అనుభవించేయాలి. మరి అశాశ్వతాన్ని మీరే కదండి మీరు చెప్పారు, ఉన్నప్పుడు అనుభవించేయాలి కదా. అంటే ఏంటంటే ఇది నిత్యము ఇది అనిత్యము అని చెప్పి బోధ చేసినందువల్ల వీడిలో అనిత్యమైన పదార్థాన్ని వదిలిపెట్టాలి అని భావన, వదిలిపెట్టడం కాదు దాన్ని ఇంకా స్వీకరిద్దామనే భావన, కోరిక ఇంకా ఎక్కువైపోతుంది కదా. అంటే దానికి నిత్యానిత్య వస్తు వివేకము అంటే దాని గురించి ఏం చెప్పారంటే దోష దృష్టిని కలిగి ఉండాలి అని చెప్పి దానికి వ్యాఖ్యానం చేశారు. అంటే ఈ అనిత్య పదార్థాలు ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు దోష దృష్టిని కలిగి ఉండాలి. అంటే ఇవి దుష్టములైనటువంటివి, దోషము కలిగినటువంటివి. దోషము కలిగినటువంటి వాటిని మనం సంగ్రహిస్తే మన యందు కూడా దోషం సంక్రమిస్తుంది. కాబట్టి ధర్మం లేదు కాబట్టి ధర్మ మార్గంగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తించలేదో నీకు పరమపురుషార్థం మోక్షం ఎక్కడ దొరుకుతుంది నీకు? కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఆ నిత్య పదార్థాలలో దోష దృష్టి కలిగి ఉండండి అని చెప్పి ఒకటి చెప్పబడింది. తర్వాత ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అంటే ఐహికమైనటువంటి సంపదలు, భార్యాపుత్రాది సంపదలు, తర్వాత పశుపక్ష్యాదులు, భవనాదులు, పశ్వాదులు, వీటన్నిటి మీద ఇవి ఐహికమైనటువంటి సంపత్తి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు, పరలోకంలో ఉన్నటువంటి స్వర్గాది భోగాలు, వీటి మీద వైరాగ్యం కలిగి ఉండండి అని. కొంత వైరాగ్యం అనేటువంటిది కావాలి. అంటే మనిషిలో నాకు ఇంకా చాలు, నేను అన్నట్టుగా ఇంకా నాకున్నది చాలులే పర్వాలేదు, నాకు ఇంతకంటే పెద్ద అక్కర్లేదు అనే భావన కానీ ముందొస్తే తర్వాత స్వతసిద్ధంగానే వేరే మార్గాలలో ధన సంపాదనలు చేయాలనో మరొకటో ఆ ఆలోచన దానంతటా అదే మాయమైపోతుంది. కాబట్టి ఈ వైరాగ్యం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి గుణం స్థాయి. ఈ వైరాగ్యమైనటువంటి గుణం కానీ లభించినట్లయితే ఆత్మసాక్షాత్కారం పొందడానికి యోగ్యత లభిస్తుంది. శమదమాది సాధన సంపత్తి, ఇంద్రియ నిగ్రహం. కొంత మనస్సుని జయించాలి, కానీ మనం నిత్య జీవితంలో చేయలేని గొప్ప
ప్రమాదం ఏమిటంటే అదే గొప్ప గొప్ప పెద్ద ప్రమాదం. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి మనం ఉండలేకపోతున్నాం. మనం ఇది తప్పు అని తెలిసినా కూడా మనం ఆ పని చేస్తున్నాం. మనం తప్పు అని తెలియకనా, బాగా చదివేస్తే 100కి 100 మార్కులు వచ్చేస్తాయని తెలియకనా వీడు తప్పుతున్నాడు. వీడు తప్పాడు. వాడు తెలియదా వీడికి? బాగా చదివేస్తే మంచి మార్కులు వస్తాయని తెలియదుటండి, అది చెప్పాలి ఎవరైనా. అయినా చదవలేదు వాడు, ప్రారంభం అది, ఏం చేస్తాం. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది గొప్ప గుణము. అన్నిటికంటే మించి చివరికి ముముక్షుత్వం, మోక్షేచ్ఛ. నాకు స్వర్గేచ్ఛ, ఇప్పుడు ఇచ్ఛ అనేటువంటిది, నాకు స్వర్గేచ్ఛ ఉందనుకోండి, స్వర్గం గురించి చాలా బాగా చెప్తున్నారు, ఎక్కడ సుఖాలు గల అంతే లేదుట చెప్తారు కదా. రంభా, ఊర్వశి, మేనక అవి ఎప్పుడు నాట్యాలు, సంగీతాలు, సంతోషాలు, ఏహలు దుఃఖ స్పర్శే లేదు, దుఃఖాల యొక్క స్పర్శే లేదు. ఇది ఒక పెద్ద భ్రమ. అక్కడ ఉన్నంత దుఃఖం ఇంకెక్కడా లేదు. ఇది ఉపనిషత్తే చెప్తోంది. అది స్వర్గంలో అన్ని సుఖాలే అని చెప్పి అది ఒక పెద్ద భ్రమ. అది కాబట్టి ఈ స్వర్గేచ్ఛ ఉన్నదా, మోక్షేచ్ఛ ఉన్నదా అనేది ఒక ప్రశ్న. నాకు స్వర్గం కావాలని కోరుకున్నదా, మోక్షం కావాలని కోరుకున్నదా అని. మోక్షం కావాలని కోరిక ఉండడం అనేది 4 సాధనాలలో చివరి సాధనం. అది ఈ 4 సాధనాలు సిద్ధించిన తరువాత అధ అంటే అటు పిమ్మట, అతః అందువల్ల బ్రహ్మ విచారం చెయ్యాలి. ఎందుకంటే బ్రహ్మోపదేశం చేశారు. ఇప్పుడు చంద్రశేఖర భారతి మహాస్వాములు వారు తండ్రి బ్రహ్మోపదేశం చేశాడంటే అర్థం ఏంటండి? శృంగేరిలో బ్రహ్మోపదేశం జరిగింది అంటే ఆయన శిరస్సు మీద చెయ్యి పెట్టారు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మోపదేశం చేశారు. అదే బ్రహ్మ విచారం అంటే. అందువల్ల బ్రహ్మ విచారం చెయ్యాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు పారలౌకికమైనటువంటి స్వర్గాదుల గురించి వేదమే చెప్తోంది కదా. వేదమే చెప్పింది స్వర్గలోప ఫలాన్ని గురించి. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత, అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ. అగ్నిహోత్రం చేయండి లేదా దర్శపూర్ణమాస యాగాలు చేయండి, నీకు స్వర్గం అనే ఫలం సిద్ధిస్తుందని వేదమే చెప్పింది కదా. వేదమే చెప్పింది. కానీ వేదం మరొక మాట, ఉపనిషత్తు మాట చెప్పింది. తద్యధేహ కర్మచితో లోక, ఛాందోగ్యంలో తద్యధేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అముత్రేహ పుణ్యచితో లోక క్షీయతే. స్పష్టంగా ఉపనిషత్తు ఏం చెప్పింది? మనం కొన్ని కర్మలతో, కొన్ని పనులతో మనం కొన్ని ఫలాలని సంపాదిస్తున్నాం. అవన్నీ ఇప్పుడప్పుడు నశించేవే. కష్టపడి మనం వరిని చేసామండి, వ్యవసాయం చేసాం. వ్యవసాయం అనే పనితో కొంత ధాన్యాన్ని మనం సంపాదించాం. శాశ్వతమా? ఎన్ని వందల సంవత్సరాలైనా ధాన్యం అలా ఉంటుందా? మనం తినేస్తాం, లేదంటే పోతుంది, అయిపోయింది. కర్మల చేత మనం ఈ లోకంలో కర్మల చేత నువ్వు ఏ ఫలాన్ని సిద్ధింపజేసుకున్నా అనిత్యమే. అలాగే పుణ్యం చేసుకుని, పుణ్యం సంపాదించుకుని నువ్వు సంపాదించుకున్నటువంటి పరలోకాలు, స్వర్గాది లోకాలు ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా అనిత్యములే అని చెప్పి, ఐహికమైనటువంటి ఫలాలు, ఆముష్మికమైన ఫలాలు అన్నీ నశించేవే అని చెప్పినందువల్ల అంటే అది అందువల్ల అంటే సమస్తము కూడా నువ్వు కర్మలతో నువ్వు సిద్ధింపజేసుకున్నటువంటి ఫలాలు అన్నీ కూడా అనిత్యాలే. అందువల్లనే కర్మల వల్ల మోక్షము సిద్ధించదు అని చెప్పడానికి కారణం. జ్ఞానాదేవతో కైవల్యం అని చెప్పడానికి కారణం అది. జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది, కానీ కర్మల వల్ల మోక్షం సిద్ధించదు అని చెప్పడానికి కారణం. అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస పదానికి కోరిక, జ్ఞాతుమిచ్చ జిజ్ఞాస అని, తెలుసుకోవాలనే కోరిక. ఇక్కడ జిజ్ఞాస అంటే కోరిక కాదు, విచార అని అర్థం. బ్రహ్మ విచారము చెయ్యాలి అంటే బ్రహ్మమును గురించి మనము ఆలోచన చెయ్యాలి అని చెప్పి ఇంకా వరుస బ్రహ్మసూత్రాలు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి, ఏమిటి బ్రహ్మం అంటే, బ్రహ్మము యొక్క లక్షణం ఏమిటి? జన్మాద్యస్య యతః, జన్మాది అస్య యతః. ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఎవరి వల్ల సంభవిస్తున్నాయో ఆయనే బ్రహ్మము. ఇది బ్రహ్మము యొక్క లక్షణం. ఈ ప్రపంచాన్ని నేను చేశానా లేదా మీరు చేశారా?
ఇప్పుడు ఇంట్లో కుండ తీసుకుని కుండలో చక్కగా నీళ్లు పోసుకుని మంచినీళ్ళు తాగుతున్నాం. ఆ కుండను తయారు చేయడం కూడా రాదు మనకి. కుండను తయారు చేయగలం. ఆ కుండను తయారు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కూడా ఒకడున్నాడు. ఒక చిన్న వస్తువునే తయారు చేయలేని మనము అయ్యా ఈ చతుర్దశ భవనాలని నేనే సృష్టించానంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు ఎవరి వల్ల సంభవిస్తున్నాయో అతడే పరబ్రహ్మము. దీనిని శాస్త్రంలో తటస్థ లక్షణము అంటారు. ఇది కొంచెం పారిభాషికమైనటువంటి పదం. బ్రహ్మమునకు తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అని చెప్పి 2 లక్షణాలు. ఎందువల్ల అద్వైతంలో ఏం చెప్పబడింది? బ్రహ్మ పదార్థము నిర్గుణ పరబ్రహ్మము అని చెప్పబడింది. మరి ఈ ప్రపంచ సృష్టి కర్తృత్వం అనే ధర్మము బ్రహ్మములో ఉన్నదా? ఉన్నది అంటే ఏమవుతుంది? నిర్గుణ పరబ్రహ్మ ఎలా అవుతాడు? ఒక ధర్మం వచ్చేసింది కదా, నిర్విశేష పరబ్రహ్మ ఎలా అవుతాడు? కాబట్టి ఇది తటస్థ లక్షణము అని. అంటే తటస్థ లక్షణము అంటే ఆ వ్యక్తిని అర్థం చేసుకుందికి మాత్రమే ఉపయోగించేది, అంతేగాని సర్వదా అనువర్తించేటువంటి ధర్మం అది కాదు. సర్వదా అనువర్తించే ధర్మం అంటే అదే స్వరూప లక్షణము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంతస్వరూపము ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మము అని చెప్పి బ్రహ్మము యొక్క లక్షణం కూడా చెప్పబడింది. అంటే బ్రహ్మ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమిటి బ్రహ్మము అంటే ఇది అని చెప్పి ఒక బ్రహ్మసూత్రాలలో దీని యొక్క విచారణ చేయబడింది. అంటే మీకు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తా అన్నాను కాబట్టి అది కొంచెం మీకు నేను చెప్పాను. ఇక కొన్ని విషయాలు ఈ శ్రీనివాస శాస్త్రి అభినవ విద్యాతీర్థ స్వాముల వారు వీరి బాల్యంలో మరికొన్ని విశేషాలు మీకు నేను చెప్తాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా సంఘసేవ, మానవ సేవ, ఉపకార స్వభావము అంటే అపకార స్వభావం అనేది ఎప్పుడూ లేదు. అపకార స్వభావం లేకపోవడం అనేది కొంత గొప్ప గుణం అయితే, సుగుణం అయితే, ఉపకార స్వభావం అనేది మరింత గొప్ప సుగుణం. అసలు ముందు కావాల్సింది అపకార స్వభావం లేకుండా ఉండడం. మనం ముందు ఉపకారం చేయడం అనే గుణాన్ని అలవర్చుకోవడానికంటే ముందు మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఒకడికి అపకారం చేయకుండా నేనున్నాను అంటేనే అందులోనే చాలా గొప్పతనం వస్తుంది. నేను ఎవరికి ఒకరి డబ్బును నేను ఆశించలేదు అంటేనే అదే గొప్ప గుణం. వీరిలో అపకార గుణము అసలు లేనే లేదు, ఉపకార స్వభావం కూడా ఉన్నది అని చెప్పడానికి చుట్టుపక్కల వాళ్ళకి కానీ అక్కడ ఉన్నటువంటి బాలకులకు కానీ ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్తూ వాళ్ళకి కావలసినటువంటి వాటిని ఏదైనా అవసరమైన సందర్భాల్లో ఆ బాల్యంలోనే సహాయం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఈ పిల్లవాడికి కూడా పనులు చెప్పి, ఇప్పుడు ఎవరికి పని చెప్తామండి, ఓ పని చేసి పెట్టరా అని చెప్పి ఎవరైతే దానిని చాలా గొప్పగా దానిని మంచి మనస్సుతో చేస్తారో వాళ్ళకి. ఇప్పుడు ఇంకా వీడు ఎప్పుడు నాకు పని చెప్పకూడదు అనుకుంటే ఏం చేయాలంటే మొట్టమొదటిసారి వాడు చెప్పిన పనిని భ్రష్టు పట్టిస్తే మనం ఏమీ చేయక్కర్లేదు. వాడు చెప్పిన పనిని శుభ్రంగా నాశనం చేసేసామనుకోండి, ఇంకా మనకు హాయిగా ఎప్పుడూ పని చెప్పడు వాడు. ఆ పనిని కానీ చాలా గొప్పగా మనం నిర్వర్తించి చూపించామనుకోండి, దానివల్ల నిజానికి ఎక్కువ శ్రమే. 2వ సారి 3వ సారి 4వ సారి అన్నిసార్లు మనకే పని చెప్తారు. కానీ ఈ భ్రష్టు పట్టించడం అనేది ఉందే అంటే ఇది ఇప్పుడు ఉన్న కార్యాలయాలలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అంటే అందులో బాగా అన్న పనిని నిర్వర్తింపచేసిన వాళ్ళు 2-3 ఉంటారండి. మిగతా వాళ్ళకి పని చెప్పడానికి భయం. అయ్యో బాబు నువ్వేం చేయొద్దురా బాబు, నువ్వు అసలు మాట్లాడకుండా కూర్చో, అసలు చాలు, నీ జీతం నువ్వు తీసుకో, నువ్వు పని చేయకే. పని చేస్తే ఏమిటంటే రెట్టింపు శ్రమ అవుతుంది మనకి. ఈ అపకారం చేసే స్వభావం అదేంటంటే కావాలని కూడా చేస్తారు. కావాలని కూడా ఆ పనిని కాకుండా చేసేస్తే ఇంకెప్పుడు మన జోలికి రాడు కదా అని. కానీ అది గొప్ప గుణమా? ఎంతకాలం భగవంతుడు నిన్ను రక్షిస్తాడు?
ఇటువంటి దుర్గుణాలతో మనం ఉంటే తాత్కాలికంగా మనకి వాడికే ఎక్కువ గౌరవం కూడా. బాగా పనిచేసేవాడికి పెద్ద గౌరవం ఉండదండి, వాడికి చిన్న చూపే. కార్యాలయాల్లో బాగా పనిచేసి ఒళ్ళు వంచి పనిచేస్తున్నాడు వాడికంటే ఏమీ పని చేయకుండా సోమరిపోతులా కూర్చున్న వాడికే ఎక్కువ గౌరవం. ఎందుకంటే వాడిని చూసి భయపడతారు కాబట్టి, వాడు ఏం పొలాలు పెడతాడో ఏం చేస్తాడో అని భయం. కాబట్టి ఇటువంటి అపకార స్వభావం అనేది పెద్ద దుర్గుణం. ఈ దుర్గుణాన్ని పోగొట్టుకోవాలి. ఇది ముందు పోగొట్టుకున్న తర్వాత ఉపకార స్వభావము. ఎందుకంటే ఈయన అధ్యాపకులు, ఉపాధ్యాయులను మనం చెప్పుకున్నాం కదా, హై స్కూల్లో అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఈ రామశాస్త్రి గారు ఉపాధ్యాయులు స్కూల్లో పాఠశాలలో పాఠాలు చెప్పిన తర్వాత వాళ్ళు సరిగా చెప్పకపోతే దండించేవారుట. నాకు బాగా జ్ఞాపకం, 35 సంవత్సరాల క్రితం నేను ఒక కళాశాలలో నేను ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళు మరుసటి రోజు పాఠం అప్పచెప్పకపోతే బయట నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మీద కోపమా నాకు చెప్పండి? బయట నిలబెట్టి నువ్వు క్లాసులోకి రావద్దని నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కుదురుతుందా అలాగా? ఆ కాలంలోనే పిల్లలని మచ్చిక చేసుకుని పాఠాలు చెప్పకుండా కాలం గడిపేసిన అధ్యాపకులు కూడా ఉన్నారు. కానీ గౌరవం ఎవరి మీద అంటే తాత్కాలికంగా ఈ రకమైన వ్యక్తుల మీద కోపం ఉన్నా భవిష్యత్తులో గౌరవం అనేది ఆ వ్యక్తి మీదే ఉంటుంది తప్ప చూసారా సమయాన్ని ఎవరైతే వ్యర్థం చేసేసాడో భవిష్యత్తులో ఆ వ్యక్తి మీద గౌరవం ఉండనే ఉండదు. విన్నారా? ఈ శ్రీనివాస శాస్త్రి అనేటువంటి ఈ వ్యక్తి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి దండించేవారు. పూర్వం వద్దు నువ్వు ఇలా చదువు అని చెప్పి దగ్గర తీసుకుని ఆ పాఠాలన్నీ కూడా తాను చెప్పి చేసేవారని చెప్పి ఒక పెద్ద ప్రతీతి. ఇప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు తెలివైన పిల్లవాడు ఏం చేస్తాడు, మిగతా వాళ్ళందరినీ కూడా అంటే ఈ రకమైనటువంటి సహాయం చేసేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అని చెప్పి ఒక పెద్ద ప్రతీతి. ఏమండి? అంటే చిన్నతనం నుంచి సద్గుణ రాశి సద్గుణ సంపత్తి ఈయనలో ఉన్నది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక పెద్ద లక్షణాలు. ఇంకా ఏంటంటే ఎవరింటికైనా వెళ్తే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కూడా ఈ రకమైన అంటే బాల్యంలో ఇదనమాట. ఎప్పుడో సంఘటన, ఎవరింటికో పిల్లలందరూ కలిసి వెళ్ళారని, అక్కడేదో తినే పదార్థాలు ఏవో ఇచ్చారని, ఆ తినుబండారాలు బాగా కారంగా ఉన్నాయని, కారంగా ఉండడంతో వీళ్ళేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు మంచినీళ్ళు పట్టరా, నాకు బెల్లం పట్టరా, నాకు పంచదార పట్టరా, నా నోరు మండిపోతుంది అని చెప్పి చెప్పారని. అప్పుడు ఈయన తప్పది, మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా వాళ్ళని బాధించడం కూడా తప్పు అంటే అయితే జరిగిన సంఘటనలే గ్రంథస్థాలు ఇవన్నీ. పిల్లవాడు అన్నట్ట, అవును నువ్వు బాధ నీకు వస్తే తెలుస్తుంది, మా నోరు మండిపోతోంది కాబట్టి నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా అంటున్నావు, 4 మిరపకాయలు తిను అప్పుడు నీ సంగతి తెలుస్తుంది అని చెప్పి నిజంగానే 4 మిరపకాయలు ఇస్తే నాకు కరకరకర నవ్వులేసి ప్రశాంతంగా కూర్చున్నారట. అంటే బాధను ఓర్చుకున్నారు అని చెప్పడం కోసం సహనం అనేటువంటిది పిల్లవాడు. అప్పుడు వాళ్ళంతా కూడా ఈయన కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది. అంటే స్నేహితులు కదా, పిల్లవాళ్ళు కదా వీళ్ళందరూ కూడా. అంటే ప్రవృత్తి ఆ రకంగా ఉండేది అని చెప్పడం కోసం ఈ రకమైనటువంటి దృష్టాంతం. తర్వాత ఇంకా ఏంటంటే 8 సహజమైనటువంటి గుణాలు శ్రీనివాస శాస్త్రి చిన్నతనం నుంచే కూడా కనిపించేవని చెప్పి కూడా చెప్పుకునేవారు. చిన్నతనం నుంచి కూడా మొదటిది ఏంటంటే దయా సర్వభూతేషు అని మొట్టమొదటి గుణం. అంటే ప్రతి మనిషి కూడా అలవర్చుకోవలసినటువంటి గుణాలు ఈ 8 గుణాలు. సమస్త భూతాలంటే ప్రాణులు, సమస్త భూతాలు యందు కూడా దయ కలిగి ఉండడం. అంటే ఆత్మౌపమ్యేన యః పశ్యతి స పండితః అని. అంటే ప్రాణులందరినీ కూడా తనతో సమానంగా చూసుకొని దాన్ని ఒక దెబ్బ కొట్టి నన్ను నేను దెబ్బ కొట్టుకుంటే ఎంత బాధను కలిగిస్తుందో అని ఆలోచన చేసి ఆ పని చేయండి అని.
ఇప్పుడు అదే పని నన్ను నేను చేసుకుంటే ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆత్మౌపమ్యేన తనని తాను ఉపమానంగా తీసుకుని దృష్టాంతంగా తీసుకుని సమస్త ప్రాణుల యందు కూడా సంచరించమని చెప్పి చూడమని చెప్పి శాస్త్రం చెప్తోంది. అటువంటి ఆత్మౌపమ్యేన దయ అంటే తనతో ఔపమ్యంతో తనని తాను దృష్టాంతంగా తీసుకుని ప్రాణుల యందు దయ చూపుట అంటే ఏ ప్రాణులని కూడా ఎప్పుడూ కూడా ఆయన హింస పెట్టినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవని చెప్పి ఇది ఒక పెద్ద గుణం. ఇది ఆయనలో మనం గమనించాల్సింది. ఇక 2 శాంతి సహన గుణం. శాస్త్రం చెప్తోంది రెండో గొప్ప గుణం ఏంటంటే సహనం. ఈ సహనం అనేటువంటిది ఆయనలో గొప్పది. అంటే ఓర్చుకోవడం అనేది, అంటే ఎవరిని హింస పెట్టకుండా బాధలని ఓర్చుకుని ఆ రకమైనటువంటి గుణం రెండోది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మిరపకాయలు ఇచ్చి ఇది నవిలి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది మంచినీళ్ళు కావాలంటావా, బెల్లం కావాలంటావా, పంచదార కావాలంటావా, నువ్వే చెప్తావని. నిజంగా ఆయన 4 మిరపకాయలు నవిలేసి ప్రశాంతంగా కూర్చున్నారట. అయ్య బాబు ఈ పిల్లవాడికి ఏమవుతుందని మిగతా వాళ్ళు భయపడ్డారట, ఆయనకు ఆ భయం లేదు ఏమి లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు శీతోష్ణాల యందు సమభావం కలిగి ఉండు అని చెప్పి చెప్పింది. ఇది సుఖదుఖాల యందు సమభావం కలిగి ఉండు అని. అంటే సుఖాలు ఇప్పుడు జరుగుతుంది అన్నది ఎందువల్ల, ఈ వైపరీత్యం అంతా ఎందువల్ల, సుఖాలు వచ్చాయని చెప్పి విపరీతంగా పొంగిపోతున్నాం, దుఃఖాలు వస్తే కుంగిపోతున్నాం. సుఖాలు వచ్చినప్పుడు ఒక సమస్థితి కానీ ఉంటే దుఃఖాలు వచ్చినప్పుడు ఆ సమస్థితి అనువర్తిస్తుంది, బాధలు మరింత కావు. కానీ సహనం అనేటువంటి గుణము చాలా గొప్పది అని వీరిలో ఆ సహనం అనే గుణము స్పష్టంగా బాల్యం నుంచి కనిపిస్తున్నది అని చెప్పి ఈ అభినవ విద్యాతీర్థ స్వాముల వారిలో అని చెప్పి 2వ గుణం. 3వ గుణం అసూయ లేకపోవడం. ఒక వ్యక్తిని చూసి అసూయ చెందకుండా, అంటే నిన్న చెప్పాను నేను యోగశాస్త్రం కూడా చెప్తోంది అని, వాడు గొప్ప ధనవంతుడు అయ్యాడు అంటే వాడిని చూసి అసూయ చెందకుండా ఉండడం. ఇది మనం కానీ నేర్చుకుంటే, ఇప్పుడు అసూయ చెందినందువల్ల మనకి ఏం కలిసి వస్తుంది చెప్పండి. వాడికి ₹1,00,00,000 లాటరీ వచ్చింది, నువ్వు నిద్ర లేకుండా నువ్వు బాధపడుతూనే ఉంటే నీకేం కలిసి వచ్చింది? ఆ ₹1,00,00,000 ₹1 నీకేమైనా వస్తుందా? రాకపోగా ఈ అసూయ అనేటువంటి గుణం ఏం చేసింది? నీ ఆరోగ్యాన్ని అంతటినీ పాడు చేసింది. అసూయ అనేటువంటిది అనారోగ్యానికి చాలా చాలా ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మనస్సు ఏం బాగోలేదండి, ఇప్పుడు అందుకే సైకాలజిస్టులు ఎంతమంది పెరిగిపోయారో, ఎందుకు వెళ్తున్నావు? నా మనస్సు ఏం బాగోలేదండి మందు ఇవ్వండి అని వాడేవో మాత్రలు ఇస్తారు. నువ్వు మనసు నీది కదా, నీ మనసును ఆయన ఏం చేస్తారు? నీ మనస్సుని నువ్వు సక్రమ మార్గంలో పెట్టుకునేటువంటి బాధ్యత నీది కదా. ఏమిటి ఆనందంగా, ఎప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది? ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే నీది ఏదో దాన్ని చూసి సంతృప్తి పడు, పరుల యొక్క సంపదను చూసి ఎప్పుడూ కూడా అసూయ పడకు. కానీ మనకు నిత్య జీవితంలో జరుగుతున్నది అదే. మన ఇంట్లో ఏమున్నది అనేది కాదు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నది అన్నదే కావాలి మనకి. ఇప్పుడు జరుగుతున్నది పెద్ద అనర్థం, పెద్ద మన ఏమంటండి ఇప్పుడు మీకు వచ్చిన అనర్థం ఏమిటండి అని అడిగట్ట. నాకు వచ్చిన అనర్థం ఏమిటయ్యా? సంసారమే అనర్థమయ్యా. సంసారానికి మించిన అనర్థం ఏముందయ్యా? ఇంకా ఈ సంసారమే పెద్ద అనర్థం. ఈ సంసారం అనేటువంటి మృత్యు ప్రవాహం ఇది. సంసారం అంటే ఒక మృత్యు ప్రవాహం ఇది, జన్మ మృత్యు ప్రవాహం ఇది, పుట్టుట చచ్చుట అనేటువంటి పెద్ద ప్రవాహం ఇది సంసారం. ఈ సంసారం నుంచి బయట పడేయడానికే ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అంతేగాని ఉపన్యాసం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని వినేసి వెళ్ళిపోయి మళ్ళీ యథాప్రకారంగా మన పనులు మనం దుష్టమో ఇంకొకటో చేసేమని అర్థం కాదు, మనస్సుకు తెచ్చుకోమని అర్థం. అంటే ఆ చెప్పినటువంటి స్వభావాన్ని మనసుకు తెచ్చుకుంటే ఏమవుతుందండి? ఆలోచన చేస్తే పరబ్రహ్మమే మనకు సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఈ అసూయ లేకుండా ఉండడం అనేటువంటిది 2వ గుణం. శౌచం అంటే పరిశుభ్రత అంటే ఆంతరికమైన పరిశుభ్రత, బాహ్యమైన పరిశుభ్రత కూడా.
ఇప్పుడు శరీరం అంతా కంపు కొట్టేటట్టుగా దుర్వాసన వచ్చేటట్టుగా ఎప్పుడూ ఉండద్దు. నీకు ఆధ్యాత్మిక చింతనకి ప్రతిబంధకం కదా అది. అబ్బేబే నా శరీరాన్ని గురించి నేను పట్టించుకోవట్లేదండి అసలు, అందుకే 10 రోజులైనా స్నానం చేయలేదు అనమాట. ఎందుకని? శరీరం మీద ధ్యాస ఉండద్దుగా. అశాశ్వతమైన ఈ శరీరం మీద ధ్యాస ఉండద్దు, ప్రేమ ఉండద్దు అని మీరే కదా చెప్పారు. అని చెప్పి శరీరాన్ని దుష్టంగా పెట్టుకోమనా? నీకు పరిసరాలు దానిని లక్ష్యశుద్ధి అన్నారు, ఆసన శుద్ధి అన్నారు. లక్ష్యశుద్ధి, ఆసన శుద్ధి. ఆసన శుద్ధి కూడా ఉండాలి. తను కూర్చున్నటువంటి పరిసరం కూడా ప్రతిబంధకంగా ఏది ఉండకూడదు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటిది. కాబట్టి మనస్సు పరిశుభ్రంగా ఉండాలి, అది చాలా గొప్ప గుణం. ఇప్పుడు నేను చెప్పింది చూసారా, అసూయ, ఈర్ష్య, అసూయలు లేవనుకోండి. ఇప్పుడు ఎవరైనా బాధపడుతున్నాడు అనుకోండి, ఏడుస్తున్నాడు అనుకోండి, దగ్గరికి తీసుకుని ఇదిగో నా దగ్గర ఉంది నాయన, ఈ అన్నం తిను, ఈ 10 రూపాయలు తీసుకో, వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి ఓదార్చి పంపడం అనేది అంటే ఏంటంటే దయాభావం. అంటే ఇటువంటి గుణాలని మనం అలవర్చుకుంటే దానంతటా అదే మనస్సు స్వచ్ఛం అవుతుంది. ఇప్పుడు మనస్సు స్వచ్ఛం అవడానికి మనస్సును బయటికి తీసి సబ్బుతో కడగలమా? బయటకు వస్తుందా అది? నీ చేతికి అందుతుందా అది? మనస్సు స్వచ్ఛం. ఇప్పుడు శరీరానికి స్వచ్ఛం అంటే గట్టిగా సబ్బు తీసుకుని నొరగబెట్టేటట్టుగా రుద్దేస్తే శరీరం మీద ఉన్నటువంటి మాలిన్యం పోతుంది. మరి మనస్సులో మాలిన్యం ఎలా పోవాలి? దీనికి ఏమైనా అలాంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సబ్బులు ఏమైనా దొరుకుతాయా ఎక్కడైనా? ఏం లేవే. ఈ మనస్సు స్వచ్ఛం కావడం అంటే అర్థం ఏంటంటే దుష్ట ఆలోచనలకి దూరంగా ఉండుము అని అర్థం, దురాలోచనలకి దూరంగా ఉండుము అని అర్థం. ఇక అనాయాస, ఇది 5వ గుణం. అంటే దేనికి శ్రమ లేకుండా ఉండే విధంగా, అంటే స్వచ్ఛమైన మనస్సుతో నువ్వు ఆ కార్యాన్ని తలపెట్టినట్లయితే దాని గురించి ఎటువంటి ఆయాసము, శారీరకమైన ఆయాసం కానీ మానసికమైన ఆయాసం కానీ, ఆయాసం అంటే ఒక ఉద్వేగము అని అర్థం. అమ్మో నేను చేస్తానో చేయలేనో, చేస్తాను, అసలు ఆ ఉద్వేగమే వద్దు అసలు. అటువంటి అనాయాసం అనేటువంటిది మరొక గుణం. అంటే చూడండి, కొంతమంది పనులు చేసేస్తూ ఉంటారు, అలా నిలబడతారు అంతే, అలా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఏంటి ఇంత పని జరిగిందా అనిపిస్తుంది. 1000 మంది ఒక్కసారి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. అంతే అయిపోయింది. మళ్ళీ ఇంకో 1000 మంది వస్తారు, మళ్ళీ విస్తళ్ళు వేసేస్తారు, భోజనం చేసేస్తారు. అంటే ఇదంతా కూడా దాని మీద శ్రద్ధతో ఆ పనిని చేయుట అని అర్థం. తర్వాతది మంగళమని, అంటే వాక్శుద్ధి, అంటే మంచి మాట పలుకుట అని. ఎప్పుడు అంటే దుష్టమైనటువంటి నీచమైనటువంటి పదాలను ఎందుకు ప్రయోగించాలి? పక్కవాడిని నీచమైనటువంటి మాటలతో ఎందుకు మాట్లాడాలి? నిజంగా కానీ పక్కవాడిని నీచమైన మాటలతో మాట్లాడితే వాడు చాలా అదృష్టవంతుడు అని అర్థం. ఆ పడ్డవాడు ఉన్నాడే, తిట్లు తిన్నవాడు ఉన్నాడే, తిట్లు తిన్నవాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకు అదృష్టవంతుడు అంటే వాడిలో ఉన్నటువంటి మాలిన్యం అంతా ఉందే, కడిగేసాడు వీడు. కడిగేసి ఆ మాలిన్యం అంతా తనలో తెచ్చుకున్నాడు వాడు. ఆ ఉన్న మాలిన్యానంతా కూడా తనలో తెచ్చుకున్నాడు వాడు. తిట్టినందువల్ల తిట్లు పడినవాడు తిట్టిన వాడికి కృతజ్ఞతలు చెప్పాలి. తిట్టిన వాడికి నువ్వు ఎంత ఉపకారం చేసావురా నాయన అని చెప్పి. ఇది నేను చెప్తున్నది కాదు, అది పురాణాల్లో చెప్పినటువంటి విషయం. తర్వాత అకార్పణ్యం, లోభం లేకుండా ఉండడం. అంటే ఏ వస్తువుని కూడా దురాశ లేకుండా ఉండడం. ఇప్పుడు ఎక్కడో మనకింత ఏదో వస్తువు పడింది, రోడ్డు మీద పడిందండి, దాది దొరికిందండి. ఇప్పుడు దొరికింది కదా అని ఎవరూ చూడలేదు కదా అని చెప్పి జేబులో వేసుకోవడం కాదు. ఇది ఎవరిదై ఉంటుంది, కొంత పరిశీలన చేయడం. అయ్యో నిజంగా నా వస్తువు పోతే నేను ఎంత బాధపడతాను, మరి పరుల వస్తువు పోతే వాళ్ళు అంత బాధపడతారు కదా. వాళ్ళని వెతికి ఆ వస్తువుని ఇవ్వగలిగినటువంటి మరి సద్గుణ సంపత్తి ఇది మనలో ఉన్నదా? తెచ్చుకోమని అర్థం. ఉన్నదా అంటే ఉండవు ఏమీ కూడా. ఇంట్లో నీకు అన్నం వండుకోవడానికి కావలసిన వస్తువులు తెచ్చుకుంటున్నావా లేదా? వాటంతటా పరిగెత్తుకొని వచ్చేస్తున్నాయా?
బియ్యం కూరలు అన్నీ గబగబా పరిగెత్తుకుని వచ్చేసి పొయ్యి మీదకి వచ్చేసి గబగబా ఉడికేసి నీ కంచంలో పెట్టేస్తున్నాయి ఏంటి అవన్నీ ఏమన్నా? నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు కదా. సద్గుణ సంపత్తి కూడా అటువంటిదే. నువ్వు ప్రయత్నం చేసి వాటిని మనం స్వాధీనంలో ఉంచుకోవడం. అస్పృహ, స్పృహ లేకపోవడం. స్పృహ అంటే ఆశ, దురాశ, ఎక్కువ ఆశ లేకుండా ఉండడం. ఈ 8 గుణాలు కూడా ఈ అభినవ విద్యాతీర్థ స్వాముల వారిలో చాలా స్పష్టంగా మనం వారి బాల్యం దగ్గర నుంచి కూడా వారు సమాధి స్థితిని సిద్ధి పొందేంత వరకు కూడా వారి ఇతివృత్తాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఇది మనం గమనించవచ్చు అని చెప్పి కూడా పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత తల్లి ఏ రకంగా ప్రవర్తించింది. ఇక చివరిగా వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ఏ రకమైనటువంటి, ఎందుకంటే ఈ బాలుడు శృంగేరిలో పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇది 1930 సంవత్సరంలో శృంగేరిలో ప్రవేశపెట్టారు. 31వ సంవత్సరంలో ఈ సన్యాసాశ్రమం ఇవ్వాలి అంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి కావాలి, అందులో తల్లి యొక్క అనుమతి కావాలి. ఈ విశేషాలని రేపు చెప్పుకుందాం. ఇక్కడతో ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. స్వస్తి.